ఫ్లోస్ని చెక్ చేయడానికి సెటప్లోకి వెళ్ళి ఫ్లోస్లోకి వెళ్ళి ఇక్కడ ఇలా మనము చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా ఉన్నాయనుకో మనం ఏం చేసుకోవచ్చు, లిస్ట్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. లిస్ట్ వ్యూస్ అంటే ఏంటి, దీని మీద క్లిక్ ఇస్తే ఇలా వస్తాయి కదా. సో ఇవి లిస్ట్ వ్యూస్ అనమాట. ఓకేనా. సో మీరు కొత్త లిస్ట్ వ్యూ కావాలంటే ఇట్లా క్లిక్ ఇచ్చి న్యూ లిస్ట్ వ్యూ క్లిక్ ఇచ్చి, సో జస్ట్ లైక్ మనము ఆబ్జెక్ట్స్లో ఎలాగైతే లిస్ట్ వ్యూ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ ట్యాబ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్స్లో కావచ్చు, ఐ మీన్ ఎనీ ట్యాబ్లో మనం డేటా సపోజ్ క్లోజ్డ్ వన్ ఉన్న ఆపర్చునిటీస్ మాత్రమే కావాలంటే ఎలాగైతే ఫిల్టర్ అప్లై చేసుకుంటామో ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకొని, ఓకేనా, రైట్ సైడ్ ఫిల్టర్ అప్లై చేసుకుంటాం కదా, గుర్తుందా లిస్ట్ వ్యూస్. ఓకేనా, ఓన్లీ క్లోజ్ వన్ అనే ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్స్ అప్లై చేసుకుంటాం కదా. సిమిలర్ టు దట్ ఫ్లోస్లో కూడా సపోజ్ మీకు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు చాలా ఫ్లోస్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. పలానా పదంతో ఉన్న మాత్రమే, సపోజ్ నాకు లర్నింగ్ అనే పదంతో ఉన్న ఫ్లో లేబుల్, లర్నింగ్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో ఆ ఫ్లోస్ మాత్రమే కావాలి మొత్తం అన్ని. ఓకే, ఇక్కడ ఆల్ ఫ్లోస్ అంటే అన్ని వస్తాయి. నాకు లర్నింగ్ అనే కీవర్డ్తో లేబుల్లో ఉన్న ఫ్లో లేబుల్లో లర్నింగ్ అనే కీవర్డ్ ఉన్న ఫ్లోస్ మాత్రమే కావాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను, ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ క్లిక్ ఇచ్చి న్యూ అని చెప్పేసి ఓన్లీ లర్నింగ్ కీవర్డ్ ఫ్లోస్ అని చెప్పేసి, ఇది లిస్ట్ వ్యూ అనమాట. మనం క్రియేట్ చేసిన లిస్ట్ వ్యూ అందరికీ కనపడాలా, లేకపోతే ఎవరైతే క్రియేట్ చేస్తున్నారంటే నువ్వు క్రియేట్ చేస్తుంటే నీకు మాత్రమే కనపడాలా, లేదా ఆల్ యూజర్స్ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూస్ అంటే, సో ఎవరికైతే ఈ సేల్స్ ఫోర్స్లో మనకి యూజర్ ఉన్నాడో ప్రతి ఒక్కరికి ఈ ఫ్లోస్లోకి వెళ్తే ప్రతి ఒక్కరికి లిస్ట్ వ్యూ కనపడాలా, లేకపోతే అందరికీ వద్దు, ఇక్కడ ఎవరికైతే నేను పబ్లిక్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటానో ఆ పబ్లిక్ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో, సపోజ్ నేను ఆల్ కస్టమర్ పోర్టల్ యూజర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఇది ఒక పబ్లిక్ గ్రూప్ అనమాట. ఈ పబ్లిక్ గ్రూప్లో ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఈ లిస్ట్ వ్యూ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ లిస్ట్ వ్యూస్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ లిస్ట్ వ్యూలో షేరింగ్ సెట్టింగ్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేనేం చేశాను, ఈ లిస్ట్ వ్యూ ఓన్లీ క్లోజ్ వన్ ఆప్షన్ అనేది నాకు మాత్రమే కనపడాలని చెప్పి పెట్టుకున్నాను. ఇదే లిస్ట్ వ్యూని నేను వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. ఓకేనా. సో లైక్ పలానా రోల్ వాళ్ళకి, పలానా సపోజ్ ఛానల్ సేల్స్ టీమ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఎవరెవరు యూజర్స్కి అయితే ఛానల్ సేల్స్ టీమ్ అనే రోల్ అసైన్ అయిందో ప్రతి ఒక్కరు ఈ లిస్ట్ వ్యూ చూడగలుగుతారు. దట్ ఈస్ ద లిస్ట్ వ్యూ విజిబిలిటీ. ఓకేనా. ఇలా క్లిక్ ఇచ్చామంటే ఎవరెవరికైతే ఈ అపార్చునిటీ ఆబ్జెక్ట్ ట్యాబ్ యాక్సెస్ ఉందో ప్రతి ఒక్కరు దాంట్లో ఈ లిస్ట్ చూడగలుగుతారు. సో క్లియర్. సో ఇక్కడ సేమ్ అందరికీ వద్దనుకుంటే పలానా ప్రొఫైల్స్, పలానా పబ్లిక్ గ్రూప్ కావచ్చు, పలానా రోల్స్ కావచ్చు, మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిస్ట్ వ్యూ క్రియేషన్. సో లిస్ట్ వ్యూ క్రియేట్ చేసాము. ఇప్పుడు నా పర్పస్ ఏంటి, ఇక్కడ ఫిల్టర్ ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ చేయగానే మనకు కనపడదు అనమాట. ఇక్కడ ఫిల్టర్స్ అప్లై చేసుకోవాలి. ఏంటి నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఎక్కడైతే ఫ్లో లేబుల్ కంటైన్స్ అంటే ఆ పదము ఈ లేబుల్లో ఎక్కడైనా ఉండని, అంటే స్టార్టింగ్ లో ఉండొచ్చు, ఎండింగ్ లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, కంటైన్స్ పడితే ఎప్పుడైనా మా లేబుల్లో ఎక్కడైనా ఈ పదం ఉండని ఆ ఫ్లోస్ మొత్తం నాకు ఫిల్టర్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నాకు లర్నింగ్ అనే కీవర్డ్ ఉన్న మాత్రమే వచ్చే చూడండి. ఓకేనా. సో లర్నింగ్. ఓకేనా. ఇది ఫ్లో లేబుల్, ఇది ఏపీ నేమ్ చూడకండి, ఫ్లో లేబుల్ మీద మనం ఫిల్టర్ రాసాం కాబట్టి ఇది మాత్రమే చూడాలి. ఓకేనా. ఒకవేళ మీరు ఏపీఎన్ఎం మీద రాసింటే మీరు దీని మీద అప్లై అవుతుంది ఫిల్టర్. ఫ్లో లేబుల్ మీద రాసాం కాబట్టి దీన్ని చెక్ చేస్తుంది. సో ఒక లిస్ట్ వ్యూకి మల్టిపుల్ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనం చూసాం. సపోజ్ నాకు ఈ ఫ్లో లేబుల్ మీద కాకుండా సపోజ్ ఇంకొకది ఏమైనా ట్రిగ్గర్ కావచ్చు, టెంప్లెట్ కావచ్చు, ఇలా ఇవన్నీ ఫ్లో యొక్క పారామీటర్స్ అనమాట. సో ఫ్లో ఏపీఎన్ఎం మీద రాయొచ్చు. ఓకేనా. సో ఇలా దేని మీదైనా మనము మల్టిపుల్ ఫిల్టర్స్ మనం అప్లై చేయొచ్చు. సో చేయడంతో పాటు ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయనుకో ఫిల్టర్స్, ఇక్కడ మనకి కస్టమ్ ఫిల్టర్ లాజిక్ అని ఉంటుంది. ఓకేనా. యాడ్ ఫిల్టర్ లాజిక్ అంటే మనకు సపోజ్ 1 లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయనుకో, 1 అండ్ 2, 2 ఆర్ 3, 1 ఆర్ 2 ఆర్ 3 అలాంటి ఫిల్టర్ లాజిక్ అంటే అది సాటిస్ఫై అయినా పర్లేదు, ఇది సాటిస్ఫై అయినా పర్లేదు అన్నట్టు. సో ఇది క్లియర్ ఉంది కదా కస్టమ్ ఫిల్టర్ లాజిక్ అంటే ఏంటో. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆల్రెడీ లిస్ట్ వ్యూస్ లో డిస్కస్ చేసాము. ఈ లిస్ట్ వ్యూస్ ఇక్కడనే కాదు, మనకి ప్రొఫైల్స్ లో కావచ్చు, ఎక్కడైనా మనము ఇలాంటి ఒక లిస్ట్ కనిపించినప్పుడు దాంట్లో మనం ఫిల్టరింగ్ చేయాలనుకుంటే ఈ లిస్ట్ వ్యూస్ మనకి డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి అనమాట. ఎందుకంటే అన్ని చాలా వాల్యూస్ ఉన్నప్పుడు పలానా వాల్యూస్ ఉన్నవి మాత్రమే కావాలని చెప్పేసి మనకు స్పెసిఫిక్ గా ఫిల్టర్ అప్లై చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ద ఫిల్టరింగ్ ఆఫ్ ద ఫ్లోస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వే ఏంటంటే, మనకి డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక సపరేట్ కొత్త స్టాండర్డ్ అప్లికేషన్ ఇచ్చాడు, అంటే యాప్ ఇచ్చాడు. ఏంటి యాప్ అంటే ఆటోమేషన్. ఓకేనా. లెట్ మీ రిఫ్రెష్, లేకపోతే ఇక్కడ చూస్తాను. ఓకేనా. సో ఈ ఆటోమేషన్ యాప్ లో మనం క్రియేట్ చేసే అన్ని ఫ్లోస్, ఒక యార్గ్లో ఉన్న అన్ని ఫ్లోస్ లిస్ట్ మొత్తం ఉంటుంది. నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, ఒక్క నిమిషం.
ఇక్కడ ఆటోమేషన్ అని చెప్పి టైప్ చేయండి. ఈ ఆటోమేషన్ వచ్చేసి ఫ్లో సింబల్ చూడండి ఆటోమేటిక్గా ఈ ఐకాన్ ఉంది కదా ఫ్లో, ఇక్కడ ఇది ఫ్లో ఐకాన్ అనమాట. ఫ్లోకి ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మనం హోమ్లో రీసెంట్గా మనం క్రియేట్ చేసినవి లేకపోతే రీసెంట్గా మనం యాక్టివేట్ చేసినవి వర్క్ చేసినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనము ఇక్కడ సపరేట్గా మనం లిస్ట్ క్రియేట్ చేసుకోలేము. ఓకేనా. సో హోమ్ ట్యాబ్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ యూ వాంట్ అంటే ఇక్కడ నుంచే మనం ఫ్లో క్రియేట్ చేయాలనుకుంటే అంటే సెటప్లోకి వెళ్ళి సెటప్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనము ఫ్లో క్రియేట్ చేయకుండా సెటప్లోకి వెళ్ళి ఇక్కడ సో ఇక్కడ నుంచే మనం కూడా ఫ్లో క్రియేట్ చేయొచ్చు. ఇట్ విల్ నావిగేట్ టు దిస్ వన్. సో దట్ ఈస్ అనదర్ వే. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మన ఫ్లోస్లో ఏమైనా ఎర్రర్ ఫ్లోస్ అంటే ఏదైనా ఫ్లోస్ విత్ ఎర్రర్స్ ఉంటే అది ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్యాబ్ ఉంది ఏంటి ఫ్లోస్ అంటే ఇక్కడ మనం ఎక్కడ ఎలాగైతే మనము డిఫరెంట్ లిస్ట్ వ్యూస్ అంటే కొంచెం డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం దీనిలాగా కాకుండా సో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 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 చూడండి ఇక్కడ డిఫరెంట్ లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ లిస్ట్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కూడా మనము లిస్ట్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్ ఫ్లోస్, ఎర్రర్ ఫ్లోస్, ఇవన్నీ రీసెంట్లీ యూడ్ ఫ్లోస్. ఓకేనా. సో నెక్స్ట్ ఎంప్లాయీస్ ట్యాబ్ అనేది మనం క్రియేట్ చేసి ఈ యాప్కి యాడ్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఇది మానిటర్ అంటే ఫ్లోస్ని మానిటర్ చేయడానికి. ఓకేనా. సో ఏదైనా ఫెయిల్ అయిందా, ఓకేనా. సో ఎప్పుడు ఫెయిల్ అయింది, ఏ పెయిన్ ఫెయిల్ అయింది, ఓకేనా. సో ఫ్లో టైప్ ఏంటి, ఇవన్నీ ఫ్లో మానిటర్లో ఉంటాయి అనమాట. సో యాక్షన్ హబ్ నేను ఎక్కువ వాడలేదు. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దిస్ వన్. ఓకేనా. సో ఇగ్నోర్ అబౌట్ దిస్ వన్ ఫర్ నౌ. ఓకేనా. సో దట్స్ లైక్ అంటే ఎగ్జాక్ట్ ఫ్లో కాకుండా ఫ్లోస్ని చూడడానికి ఆటోమేషన్ అనే ఒక యాప్ కూడా ఉందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఇందాక చెప్పినట్టు మీరేమడిగారు ఫ్లోస్లో ఉన్న వేరియబుల్స్ గురించి కొంచెం డిఫరెంట్గా అంటే ఇంకొకసారి ఎగ్జాంపుల్స్ చెప్పమని అడిగారు కాబట్టి ఫ్లో. ఓకే. ఓకేనా. సో రికార్డ్ ఫ్లో మళ్ళీ రికార్డ్ ఫ్లో చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే మనం రిక్వైర్మెంట్ ఏదైనా ఒకటి తీసుకొని దాని ప్రకారమే ఫ్లో డెవలప్ చేయాలి. రిక్వైర్మెంట్ లేకుండా మనం ఫ్లో డెవలప్ చేయాలంటే ఏం చేయాలని అంటే ఏ ఆబ్జెక్ట్ మీద చేయాలని ఎంట్రీ క్రైటీరియా ఏంటని ఒకవేళ క్రైటీరియా సాటిస్ఫై అయితే మనం ఏం చేయాలి అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా లేకపోతే పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అవ్వాలా. సో ఇవన్నీ మనకి డౌట్స్ వస్తాయి కాబట్టి మనం ఫ్లో డెవలప్ చేయాలంటే ఏం ఆటోమేషన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ ఫ్లో అని చెప్పేసి మనం ఫస్ట్ క్లియర్గా ఉండాలి. సో నా పర్పస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే ఒక అకౌంట్ రికార్డు రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ అని అప్డేట్ చేశానంటే ఆ అకౌంట్కి రిలేట్ అయిన అంటే మీకు ఫ్లో వేరియబుల్స్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో లెట్ మీ రైట్ ద రిక్వైర్మెంట్ ఇన్ ఏ నోట్ ప్యాడ్. ఓకేనా. సో దీంట్లో ఏం చేస్తానంటే ఆన్లైన్ నోట్ ప్యాడ్ తీసుకొని నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో వెన్ ఎవర్ an account record మీరు ఇదే తీసుకోవాలని ఏం లేదు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నేను జస్ట్ మీకు సింపుల్ రేటింగ్ ఈజ్ అప్డేటెడ్ టు హార్ట్ దెన్ కౌంట్ ఆల్ ఇట్స్ చైల్డ్ కేసెస్ అండ్ అప్డేట్ దట్ కౌంట్ ఇన్ దట్ అకౌంట్. సో అకౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కై లేకపోతే కింబర్లీ అనే ఒకటి ఏదైనా ఉందనుకుంది అకౌంట్ నేమ్. సో దీని యొక్క రేటింగ్ ఈక్వల్స్ ప్రస్తుతానికి కోల్డ్ ఉంది కదా, కోల్డ్ ఉంది. సో దీన్ని ఎడిట్ చేసి హార్ట్ అని చెప్పేసి అప్డేట్ చేశాను. సో ఇప్పుడు నేను కౌంట్ అని అంటున్నాను కదా, కౌంట్ ఎక్కడ అప్డేట్ చేయాలని. సో ఈ కౌంట్ తీసుకోవడానికి నేను సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ఒక ఫీల్డ్ తీసుకుంటా, కస్టమ్ ఫీల్డ్ ఏంటి కౌంట్ ఆఫ్ కేసెస్ అని చెప్పేసి. ఓకేనా. సో ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను ఆఫ్ టైప్ నెంబర్ చేంజ్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను ఒక అకౌంట్ని ఏదైనా అకౌంట్ కావచ్చు ఓకేనా రేటింగ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ హార్ట్ లేకుండా హార్ట్ అని అప్డేట్ చేశానంటే అప్డేట్ చేసిన అకౌంట్కి ఈ కౌంట్ ఆఫ్ కేసెస్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఈ ఫీల్డ్లో అకౌంట్లు క్రియేట్ చేస్తాను. ఈ అప్డేట్ అయిన అకౌంట్కి ఏమైనా కేసెస్ ఉంటే ఆ కేసెస్ కౌంట్ మొత్తము ఈ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. అర్థమవుతుందా రిక్వైర్మెంట్? క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్. సో నేనేం లేదు అకౌంట్ మీద ఒక కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. దాని టైప్ వచ్చేసి కౌంట్ ఆఫ్ కేసెస్. బై డిఫాల్ట్గా ఇది బ్లాంక్ ఉంటుంది. సో ఇది వాల్యూ ఎప్పుడు పాపులేట్ అవ్వాలంటే ఎప్పుడైతే నేను అకౌంట్ రికార్డ్ని రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ అని అప్డేట్ చేశానో కోల్డ్ నుంచి కావచ్చు హార్ట్కి లేకపోతే వార్డ్ నుంచి హార్ట్కి అప్డేట్ చేశాను అప్పుడు అప్డేట్ అయిన అకౌంట్కి ఏమైతే కేసెస్ ఉంటాయో అకౌంట్ కేసెస్ అన్ని కౌంట్ అయ్యి ఈ అకౌంట్లో అప్డేట్ అవ్వాలి. క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్? రిక్వైర్మెంట్ క్లియర్ ఉందా? రిక్వైర్మెంట్ ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిక్వైర్మెంట్ క్లియర్ ఉంటేనే మనము ఫ్లో ఏం ఎంట్రీ క్రైటీరియా తీసుకోవాలి ఓకేనా, ఏం కౌంట్ తీసుకోవాలి, ఏం ఇటరేషన్ తీసుకోవాలని చెప్పి మనకు తెలుస్తుంది. రిక్వైర్మెంట్ క్లియర్గా లేకపోతే మనకు అర్థం కాదు. ఓకేనా. ఆర్ యూ క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్?
ఎస్ అన్న. ఎస్ అన్న. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఈ కౌంట్ స్టోర్ చేసుకోవడానికి నాకు అకౌంట్ ఆబ్జెక్ట్లో ఏదైనా ఫీల్డ్ ఉందా అని చెప్పి చెక్ చేస్తాను. సో ఫీల్డ్ కౌంట్ ఆఫ్ కేసెస్ అని చెప్పేసి ఫీల్డ్ ఆల్రెడీ లేదు కాబట్టి నేను దాన్ని స్టోర్ చేసుకోవడం కోసమే నేను ఏం చేస్తానంటే ఒక అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. సో విచ్ ఇస్ ఆఫ్ టైప్ నంబర్. నెట్వర్క్ చాలా స్లోగా ఉంది. నా వాళ్ళు డైరెక్ట్లీ గో టు ద అకౌంట్. ఎడిట్ ఆబ్జెక్ట్. సో దీంట్లో న్యూ ఫీల్డ్, టైప్ నంబర్, కౌంట్ ఆఫ్ కేసెస్. సో ఒకవేళ ఈ వాల్యూని డెసిమల్ ప్లేసెస్ పెట్టుకోవాలంటే డెసిమల్ ప్లేసెస్కి ఎన్ని డెసిమల్ ప్లేస్ కావాలంటే అన్ని డెసిమల్ ప్లేస్ ఇస్తాము. నంబరే కాబట్టి నేనేం డెసిమల్ ప్లేస్ ఇవ్వను. సో ఇది రిక్వైర్డ్ అని తెలుసు కదా, రిక్వైర్డ్ అంటే ఏంటి, యూనిక్ అంటే ఏంటి, ఓకేనా, తెలుసు కదా, యు నో వాట్ ఈస్ దిస్ థింగ్స్. ఓకే, ఒకవేళ మీకు ఇవి తెలియకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సేవ్. సో ఇప్పుడు నాకు ఏదైనా అకౌంట్ రికార్డ్ ఓపెన్ చేసేటప్పుడు కౌంట్ ఆఫ్ కేసెస్ అనేది కొత్తగా ఆల్రెడీ ఉన్న దాని మీద దాన్ని ఏమంటారు, కౌంట్ ఆఫ్ కేసెస్ ఫీల్డ్ ఉంటుంది, బట్ దాంట్లో ఏం వాల్యూ ఉండదు. ఉందా, కౌంట్ ఆఫ్ కేసెస్ ఏం వాల్యూ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి కొత్తగా. సో ఇది ఎప్పుడు అప్డేట్ అవ్వాలంటే ఎప్పుడైతే నేను రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ కానీ అప్డేట్ చేశానంటే దీనికి ఉన్న కేసెస్ కౌంట్, ఓకేనా, ఈ అకౌంట్ ఉన్న కేసెస్ కౌంట్ ఎన్నైతే ఉంటాయో, ఓకేనా, 1, ఈ 1 అనేది దీంట్లో అప్డేట్ అవ్వాలి. ఎప్పుడు అప్డేట్ అవ్వాలి, ఓన్లీ వెన్ ఐ టేక్ ద వెన్ ఐ అప్డేట్ ద రేటింగ్ ఈక్వల్స్ హార్ట్. సో దీన్ని ఎలా అచీవ్ చేయాలి, నౌ లెట్స్ గో టు ద రికార్డ్ ఫ్లో. అంటే ఎందుకు రికార్డ్ ఫ్లోకి వెళ్తున్నా అంటే రికార్డు ఇది ఎప్పుడు ఫైర్ అవ్వాలి, ఫ్లో రికార్డ్ అనేది చేంజ్ అయినప్పుడు. అంటే మనము ఫ్లో ఎప్పుడు ఫైర్ అవ్వాలంటే రికార్డ్ ఫ్లో మెయిన్ పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే ఒక రికార్డ్ని మనము అప్డేట్ చేసినప్పుడు లేకపోతే సార్ ఏమంటారు ఇన్సర్ట్ చేసినప్పుడు, ఓకేనా. సో ఇలాంటి సినారియోస్లో మనము క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రికార్డ్ ఫ్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి, అప్పుడే కాకుండా రికార్డ్ డిలీట్ అయినప్పుడు కూడా మనము ఫ్లో, అంటే అప్డేట్ అయినప్పుడు ఇన్సర్ట్ అయినప్పుడే కాదు, రికార్డ్ డిలీట్ అయినప్పుడు కూడా మనము దాన్ని ఏమంటారు ఫ్లో ఫైర్ చేయొచ్చు. సో ఇది తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నేను అకౌంట్ రికార్డు అప్డేట్ అయినప్పుడు అకౌంట్ రికార్డు అప్డేట్ అయినప్పుడు సో ఏం చేస్తున్నాను, ఏంటి రిక్వైర్మెంట్, ఒక రిక్వైర్మెంట్. సో ఎప్పుడైతే నాకు రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ అని అప్డేట్ అయితే, ఇక్కడ ఓన్లీ వెన్ తెలుసు కదా దీనికి డిఫరెన్స్, మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఓకేనా. అప్డేట్ అయితే నేనేం చేయాలి, ఐ నీడ్ టు గెట్ ఇట్స్ కేసెస్ కౌంట్, ఓకేనా. కేస్ కౌంట్ తీసుకొచ్చి, కేస్ కౌంట్ ఎలా తీసుకురావాలి, మళ్ళీ దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ దీన్ని అచీవ్ చేయడానికి. నేను ఒక వే చెప్తున్నాను, మీరు కూడా అదే వేలో చేయాలనేం లేదు, ఈ ఫ్లోలోనే మళ్ళీ డిఫరెంట్ వే కూడా ఉండొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది, ఇప్పుడే సపోజ్ ఇదే అర్జున్ అని నేను అప్డేట్ చేశానంటే ఇక్కడ రేటింగ్ ఈక్వల్ షార్ట్ అని పెట్టానంటే కోల్డ్ నుంచి దానికి ఎన్ని కేసెస్ ఉంటాయి, ఎన్ని ఉంటే అన్ని, ఓకేనా. 10 ఉంటే 10, 5 ఉంటే 5, ఓకేనా. సో అన్ని మనకి ఇక్కడ ఈ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి, ఓకేనా, అప్డేట్ చేసినప్పుడు మాత్రమే. సో దానికోసం ఏం చేయాలి, సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వన్ వేనే, దేర్ కెన్ బి అదర్ వేస్ ఆల్సో. నేను చెప్పిన విధానంలోనే మీరు అప్డేట్ చేయాలి, అదొకటే సొల్యూషన్ అయితే కాదు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ అయిన అకౌంట్కి నేను కేసెస్ని క్వైరీ చేసుకుంటా ఫస్ట్, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తాను, గెట్ రికార్డ్స్ వాడి ఏ కేసెస్ కావాలి అంటే ఏ రికార్డ్స్ కావాలి, కేసెస్ ఇది కావాలి, ఓకేనా. కాబట్టి నేను చేస్తానంటే గెట్ రిలేటెడ్ కేసెస్, గెట్ ఆల్ రిలేటెడ్ కేసెస్ అంటే అకౌంట్కి అప్డేట్ అయిన అకౌంట్కి ఆల్ రిలేటెడ్ కేసెస్ టు అప్డేటెడ్ అకౌంట్. ఇది లేబుల్ ఇలా మీనింగ్ఫుల్గా ఇవ్వాలి. మీరు రియల్ టైంలో ఏదో ఒకటి లేబుల్ 1 లేబుల్ 2 అని ఇచ్చారంటే మీరు డెవలప్ చేస్తారు, మీకు అర్థమవుతుంది. రేపు నవ్వుతుంది నేను జాయిన్ అవుతాను, అప్పుడు ఎందుకు ఈ లేబుల్ 1 అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ నోడ్ అనేది నాకు అర్థం కాదు. సో కాబట్టి ఆల్వేస్ యాజ్ డిస్క్రిప్టివ్ యాజ్ పాసిబుల్, యాజ్ మీనింగ్ఫుల్ యాజ్ పాసిబుల్ అనేది మనం లేబుల్ ఇవ్వాలి. ఒకవేళ లేబుల్లో మనం పూర్తిగా దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే సో ఈ గెట్ రికార్డ్స్ ఏం చేస్తుందని చెప్పేసి మీరు ఇక్కడ రాయొచ్చు అనమాట, ఓకేనా. సో యూ నీడ్ టు రైట్ ఇట్. సో ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్, అంటే డిస్క్రిప్షన్ రాయడం అనేది మ్యాండేటరీ అయితే కాదు, బట్ ఇట్స్ బెస్ట్ టు రైట్, ఓకేనా. సో నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్
తెచ్చుకోవాలి. కేమ్ అంటే కూడా అన్ని కేసు రికార్డ్స్ దీంట్లో క్వెరీ అవుతాయి. బట్ నాకు అన్ని కేసు రికార్డ్స్ అవసరం లేదు. ఏ కేసు రికార్డ్స్ కావాలి? ఏ కేసు రికార్డ్స్ అయితే కేస్ ఇస్ ద చైల్డ్ ఆబ్జెక్ట్ అవునా కదా. సో ఏ విధంగా హౌ దే ఆర్ రిలేటెడ్? సో ఏ విధంగా రిలేట్ అయినాయి? త్రూ అకౌంట్ ఐడి అవునా కదా. సో ఇప్పుడు కేసు ఓపెన్ చేశాను, కేసుకి అకౌంట్కి రిలేషన్ ఏంది? అకౌంట్ నేమ్ అని ఉంది. బ్యాక్ ఎండ్ లో వచ్చేసి అకౌంట్ ఐడితో లింక్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ మీకు గుర్తు లేకపోతే ఇప్పుడు కేస్ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఇఫ్ ఐ గో టు ద కేస్ ఆబ్జెక్ట్, సో ఇఫ్ ఐ గో టు ద ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, సో హౌ దే ఆర్ రిలేటెడ్ అని చెప్పేసి తీసుకోవాలి. సో అకౌంట్ ఐడి ద్వారా రిలేట్ అయినా అవునా కదా. సో రిలేట్ అయినాయి కాబట్టి సో రిలేటెడ్ లిస్ట్ లో కేసెస్ ఉంటాయి. ఒకవేళ అకౌంట్ కేసుకి రిలేట్ కాకపోతే రిలేటెడ్ లిస్ట్ లో కేసు ఉండదు. అకౌంట్ రిలేటెడ్ లిస్ట్ లో ఉంది బికాజ్ ఇట్స్ అ చైల్డ్ ఆబ్జెక్ట్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో రిలేటెడ్ సెక్షన్ లో ఏముంటాయి? మనం ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేస్తే ఆ రికార్డ్ కి అంటే సపోజ్ అకౌంట్ ఆబ్జెక్ట్ లో నేను ఒక రికార్డ్ ఓపెన్ చేస్తే ఈ మిగతావన్నీ దిస్ ఆర్ ద చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద అకౌంట్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో రిలేటెడ్ సెక్షన్ లో ఉన్నవన్నీ చైల్డ్ సెక్షన్స్, చైల్డ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో హౌ దే ఆర్ రిలేటెడ్? హౌ కేస్ ఇస్ రిలేటెడ్ టు అకౌంట్? త్రూ అకౌంట్ ఐడి. ఓకే. సో కాబట్టి ఏ కాంటాక్ట్స్ నేను గెట్ చేసుకోవాలి, సారీ ఏ కేసెస్ నేను గెట్ చేసుకోవాలి? ఏ అకౌంట్ అయితే అప్డేట్ అయిందో ఆ కేసు మాత్రమే గెట్ చేసుకోవాలి. కాబట్టి కేస్ ఆబ్జెక్ట్ మీద అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు ఏదైతే ట్రిగరింగ్ రికార్డ్ అకౌంట్. సో ట్రిగరింగ్ అకౌంట్ అంటే ఏంది? ట్రిగరింగ్ రికార్డ్ అంటే ఏంది? ఏ రికార్డ్కి అయితే మనము అకౌంట్ రేటింగ్ ఈక్వల్ షార్ట్ అని అప్డేట్ చేస్తామో అదే ట్రిగరింగ్ అకౌంట్. ఓకేనా. ఆ మూమెంట్ లో. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఐడి. సో ఇక్కడ చాలా ఐడీస్ ఉంటాయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ట్రిగరింగ్ రికార్డ్ యొక్క అకౌంట్ ఐడి మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ నాట్ ఫెచ్ ఆల్ ద కేసెస్, ఇట్ విల్ ఫెచ్ ఓన్లీ ద కేసెస్ రిలేటెడ్ టు దిస్ అకౌంట్ ఐడి. అంటే ట్రిగరింగ్ రికార్డ్ కి అసోసియేట్ అయిన అకౌంట్ ఐడితో మ్యాచ్ అయ్యేటివి మాత్రమే ఫెచ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది నల్లు లేకుండా ఉంటే, అంటే ఫెచ్ అయిన రికార్డ్స్ నల్లు లేకుండా ఉంటే ఏం చేస్తాం? ఒకవేళ నల్ అయితే ఏమవ్వాలి? అంటే దీంట్లో ఏం కేసెస్ లేకపోతే ఇది ఏం అప్డేట్ అవ్వాలి? జీరో అప్డేట్ అవ్వాలి అవునా కదా. సో ఏం లేకపోతే కౌంట్ ఆఫ్ కేసెస్ ఏమి జీరో అప్డేట్ అవ్వాలి. ఒకవేళ ఏమన్నా ఉంటే ఎన్ని ఉంటే అన్ని అప్డేట్ అవ్వాలి అవునా కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఈ లిస్ట్ ఇక్కడ మనము క్వైరీ చేసినవి లిస్ట్ నల్లా కాదని చెప్పి చెక్ చేసుకుంటాం అవునా కదా. ఎలా చెక్ చేస్తాము? అగైన్ డెసిషన్ ఎలిమెంట్. ఓకేనా. సో డెసిషన్ ఎలిమెంట్ ఎలా లేబుల్ ఎలా రాస్తాము? చెక్ ఇఫ్ ఫెచ్డ్ కేసెస్ కౌంట్ ఈస్ నల్ ఆర్ నాట్, ఇలా మీనింగ్ఫుల్ గా రాసుకోవాలి. ఓకేనా. సో జస్ట్ సింపుల్ గా లేబుల్ 1 ఇవ్వకూడదు అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ మీనింగ్ఫుల్ గా ఇవ్వకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్ లో మళ్ళీ మీనింగ్ఫుల్ గా రాయాలి. ఓకేనా. సో దట్ ఈస్ జస్ట్ లేబుల్ నేమ్ అంతే. ఇక్కడ ఏదైతే రాసామో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కండిషన్, యాక్చువల్ కండిషన్ ఇక్కడ రాస్తాం. ఓకేనా. ఈజ్ ఫెచ్డ్ ఈజ్ లేదా ఈజ్ క్వైరీడ్ కాంటాక్ట్స్, సారీ క్వైరీడ్ కేసెస్ ఈజ్ నాట్ నల్ కాదా. ఓకేనా. జస్ట్ లేబుల్ అనమాట, అవుట్కమ్ లేబుల్. ఇక్కడ ఏదైతే ఇస్తామో అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో నాట్ నల్ కాదు అని ఎలా చెక్ చేస్తామంటే ఇక్కడ ఫెచ్ అయిందాన్ని సో ఎలా చెక్ చేస్తాము? గెట్ రికార్డ్స్ లో ఫెచ్ అయినవి. ఓకేనా. కేసెస్ ఈక్వల్స్ ఇక్కడ ఈజ్ నల్ ఈక్వల్స్ టు లేదా ఈజ్ ఎంటీ. ఓకేనా. ఏది తీసుకుంటాం? ఓకే. ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఇక్కడ లిస్ట్ రాలేదంటే ఒకవేళ లిస్ట్ ఇక్కడ చూడండి ఆల్ రికార్డ్ తీసుకోవాలి. ఒకవేళ నేను ఇదే తీసుకున్నానంటే నేను అప్డేట్ చేసిన అకౌంట్ కి 10 కేసెస్ ఉన్నా కూడా 10 తీసుకోదు, ఓన్లీ 1 అకౌంట్ ఇచ్చానంటే. అప్డేట్ చేసిన అకౌంట్ కి ఎన్ని కేసెస్ ఉంటే అన్ని కేసెస్ కావాలంటే ఆల్ రికార్డ్స్ తీసుకోవాలి. ఓకేనా. ఒకవేళ మీరు పొరపాటున బై డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది, అది కాకుండా ఇది సెలెక్ట్ చేశారంటే ఇక్కడ దీని నుంచి దీనికి మార్చలేదంటే ఓన్లీ ఒక రికార్డే, అంటే అప్డేట్ అయిన అకౌంట్ కి 10 కేసెస్ ఉన్న ఒకటి మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఓన్లీ 1 ఫస్ట్ రికార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. బై డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. బట్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం అన్ని కావాలంటే స్పెసిఫిక్ గా మనము ఆల్ రికార్డ్స్ అని చెప్పేసి బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఒకటే సెలెక్ట్ అవుతుంది. సో ఆల్వేస్ మనకి ఎన్ని ఉన్నా కూడా అప్పుడు ఒకటే అప్డేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశాను? ఈజ్ ఎంటీ ఈక్వల్స్ టు ఫాల్స్. ఇవి గ్లోబల్ కాన్స్టెంట్ అనమాట. ట్రూ ఫాల్స్ అనేటివి గ్లోబల్ కాన్స్టెంట్స్. అంటే ఈ ఫ్లోలో మనం ఇచ్చిన వేరియబుల్స్ కాదు, అంటే ఫ్లోలో బై డిఫాల్ట్ గా ట్రూ ఫాల్స్ అనేటివి ఒక కాన్స్టెంట్స్ ఉంటాయి. మనకు తెలుసు వేరియబుల్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కాన్స్టెంట్స్ ఉంటాయి అవునా కదా. సో ఇలాంటి కాన్స్టెంట్ కాదు, గ్లోబల్ కాన్స్టెంట్ అంటే బై డిఫాల్ట్ గా ఫ్లో ఇంటర్ఫేసే, అంటే ఫ్లో టూలే మనకి గ్లోబల్ కాన్స్టెంట్స్ ట్రూ ఫాల్స్ ఇస్తుంది. ఓకేనా. ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చామంటే ఇదేం చెక్ చేస్తారంటే మనం ఇక్కడ క్వైరీ చేసిన ఆ కేసెస్ ఎంటీ కాదు అని ఫాల్స్ ఇచ్చామంటే ఎంటీ కాకుండా ఉంటే ఇక్కడ ఏ కండిషన్ ఈజ్ క్వైరీస్ ఈజ్ నాట్ ఈ ఎంటీ కాకుండా ఉంటే ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా. ఇక్కడ డిఫాల్ట్ అవుట్కమ్ అంటే ఇక్కడ ఈ క్రైటీరియా సాటిస్ఫై కాకపోతే ఈ క్రైటీరియా అని చెప్పేసి దీనికి డిఫాల్ట్ అవుట్కమ్ అని ఇచ్చుకోవచ్చు.
సో ఓకేనా, లేదా ఇలా క్వైరీడ్ కేసెస్ ఆర్ ఎంటీ అంటే దీంట్లో అంటే అకౌంట్కి అప్డేట్ అయిన అకౌంట్కి ఏం కేసెస్ లేవు అని అర్థం. అది ఇక్కడికి వెళ్తుంది. మనం ఏమవ్వాలి, అవి ఒకవేళ ఎంటీ అయితే అంటే ఇక్కడ మొత్తం నల్ ఉంటే నేను జీరో అప్డేట్ చేయాలి. దేంట్లో అప్డేట్ చేయాలి, ఐ నీడ్ టు అప్డేట్ ద ట్రిగరింగ్ రికార్డ్. సో నేను ఏం అప్డేట్ చేస్తాను, ట్రిగరింగ్ రికార్డ్ అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా, సో ట్రిగరింగ్ రికార్డ్ అంటే అకౌంటే కదా, సో అకౌంట్నే కదా నేను అప్డేట్ చేయాల్సింది. సో ట్రిగరింగ్ అకౌంట్ విత్ జీరో. ఎందుకు జీరో అని చెప్తున్నానంటే ఇక్కడ ఈ ఫెచ్ అయిన కేసెస్ కౌంట్ అనేది నల్లు. ఓకేనా, అంటే ఈ క్రైటీరియా ఈ సెకండ్ దీనికి వెళ్తున్నాం అవునా కదా. సో దీంట్లో ఏంటి, నాట్ నల్ ఉంటేనే దీనికి వెళ్తున్నాము. సో నాట్ నల్ అంటే దీనికి వెళ్తున్నాం అంటే ఆబ్వియస్గా ఇది వచ్చి నల్ అని చెప్పేసి, అంటే నాట్ నల్ అంటే అట్లీస్ట్ ఒకటి ఉన్నా కూడా దీనికి వెళ్తుంది, ఒకటి కూడా లేకపోతే అంటే నల్ అని చెప్పేసి అది ఇక్కడికి వెళ్తుంది. అంటే ఈ క్రైటీరియా సాటిస్ఫై కాకపోతే ఈ క్రైటీరియా ఇక్కడికి వెళ్ళు అని, అంటే ఈ క్రైటీరియా అట్లీస్ట్ వన్ ఉంటే దీనికి వెళ్ళు, ఒకటి కూడా లేకపోతే అట్లీస్ట్ పూర్తి ఎంటీ అయితే దీనికి వెళ్ళు అని. పూర్తి ఎంటీ అయితే నేను ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఓకేనా, సో ఇక్కడ ఏం సెలెక్ట్ చేశాను ఇంకోసారి చెప్తా చూడండి. ఓకేనా, ఇంకోసారి చెప్తా చూడండి. సో ఇక్కడ నేను డిలీట్ కొట్టేసి ఇంకోసారి చెప్తాను, డిలీట్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, అప్డేట్ ద ట్రిగరింగ్ రికార్డ్ అంటే ఏ రికార్డ్ అయితే మనకి మనం ఏం చేసాము, రేటింగ్ ఎక్కువ స్టార్ట్ పెట్టాము, అదే ట్రిగరింగ్ రికార్డు, దాన్నే అప్డేట్ చేయాలి నేను. సో ఓకేనా, ఇక్కడ లేబుల్ మీనింగ్ఫుల్గా ఇచ్చేసాను. సో యూజ్ ద అకౌంట్ ఇక్కడ చూడండి, యూజ్ ద అకౌంట్ రికార్డ్ ద ట్రిగర్ ఫ్లో అంటే ఏ రికార్డ్ని అప్డేట్ చేయాలి, ఏ రికార్డ్ అయితే మన ఫ్లోని ట్రిగర్ చేసిందో ఆ రికార్డ్ని మాత్రమే నేను అప్డేట్ చేయాలి. సో దాంట్లో ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలి, కౌంట్ ఆఫ్ కేసెస్. ఓకేనా, కేసెస్ కౌంట్ ఉంది కదా, సో కౌంట్ ఆఫ్ ఇది మనం ఇందాక క్రియేట్ చేసిన ఫీల్డ్ అనమాట. ఎందుకు HTML వస్తుంది, నంబర్ టైప్ కాబట్టి దీన్ని దేంతో అప్డేట్ చేయాలి, సో జీరోతో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఇట్ ఇస్ ద ఎంటీ ఉన్న అంటే అట్లీస్ట్ ఒక కేసు కూడా లేదు కాబట్టి దాన్ని జీరోతో అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తాను, ఒకవేళ జీరో కాకపోతే దాంట్లో ఎన్ని కేసెస్ ఉన్నాయో నేనేం చేయాలి, కౌంట్ కావాలి. సో ఓకేనా, సో కౌంట్ తెచ్చుకోవడానికి దేర్ ఆర్ 2 వేస్. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఓకేనా, ఒక వేరియబుల్ ఏంటి, నంబర్ అనేవి ఇక్కడ ఎందుకు, కౌంట్ స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తానంటే వేరియబుల్ ఆఫ్ టైప్ వచ్చేసి సో కౌంట్ ఆఫ్ మీనింగ్ఫుల్ కౌంట్ ఆఫ్ కేసెస్ వేర్. ఓకేనా, అంటే వేర్ అంటే వేరియబుల్. సో మీరు ఇలాగే ఇవ్వాలని ఏం లేదు, మీనింగ్ఫుల్ గా వేరే ఏదో ఒక ఏపీ నేమ్ ఇస్తే చాలు. దీని టైప్ ఏంటి, నేను నంబర్ ఆఫ్ ద కేసెస్ స్టోర్ చేసుకుంటా కాబట్టి జస్ట్ నంబర్. ఇక్కడ చూడండి, డెసిమల్ ప్లేసెస్ అంటే మనం ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత 1. ఓకేనా, సపోజ్ డెసిమల్ 2 అని ఇచ్చామంటే కౌంట్ ఆఫ్ కేసెస్ ఏమవుతాయంటే ఇప్పుడు సపోజ్ 3 కేసెస్ అనుకో 3.00 అట్లా ఉంటారు అనమాట. డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఇస్తే, ఒకవేళ 3 ఇచ్చారంటే 3.000 అట్లా. సో నాకు డెసిమల్ ప్లేసెస్ వద్దనుకుంటే డెసిమల్ ప్లేసెస్ 0 ఇస్తాను. ఓకేనా, ఇక్కడ అలో మల్టిపుల్ వాల్యూస్ అంటే తెలుసు కదా, ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పాము, ఒకే వేరియబుల్ లో మల్టిపుల్ నెంబర్ స్టోర్ చేసుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసి అట్ ఏ టైం నేను ఒకటే స్టోర్ చేసుకుంటాను కాబట్టి అలో మల్టిపుల్ వాల్యూస్ తీసుకోను. సో డిఫాల్ట్ వాల్యూ నేను ఏమి ఇవ్వను. సో అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అంటే దీనికి వాల్యూ నేను అసైన్ చేయొచ్చు అని అర్థం. ఓకే, అవైలబుల్ ఫర్ అంటే ఐ కెన్ యాక్చువల్లీ అసైన్ ద వాల్యూస్ అని చెప్పేసి. అవైలబుల్ ఫర్ అవుట్పుట్ అంటే దీంట్లో ఉన్న వాల్యూ వేరే వేరియబుల్ కి అసైన్ చేయొచ్చు, వేరే ఫ్లో కావచ్చు, వేరే వాల్యూ వేరియబుల్ కానీ నేను అసైన్ చేయొచ్చు అని. సో అవైలబుల్ ఫర్ అవుట్పుట్ ఎలాంటి సినారియోస్ లో వాడతామని తర్వాత చెప్తాను. సో బేసిక్ గా అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐ కెన్ యాక్చువల్లీ అసైన్ ఏ వాల్యూ టు ఇట్. ఓకేనా, సో దట్స్ ద పర్పస్ ఆఫ్. ఓకేనా, సో అవైలబిలిటీ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్లో అంటే దీని అర్థం ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్లో అంటే ఇక్కడ విత్ ఇన్ ద సేమ్ ఫ్లో మనం ఇది ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకేనా, విత్ ఇన్ ద సేమ్ ఫ్లో నేను ఇవేమి ఇవ్వకపోయినా పర్లేదు. సో ఇది ఎప్పుడు మనకి మెయిన్ గా యూజ్ అవుతాయంటే అవైలబిలిటీ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్లో అంటే ఈ ఫ్లోని వేరే ఫ్లో నుంచి కాల్ చేసినప్పుడు, వేరే ఫ్లో నుంచి ఈ ఫ్లోని కాల్ చేసినప్పుడు, సో మనము ఈ వేరియబుల్ కి సపోజ్ ఇదే ఫ్లోని నేను వేరే ఫ్లో నుంచి నేను కాల్ చేస్తున్నాను, అప్పుడు ఆ ఫ్లో నుంచి దీనికి వాల్యూ పాస్ చేయొచ్చు. ఓకేనా, సో ఓకేనా, ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఈ ఫ్లోని వేరే ఫ్లో నుంచి కాల్ చేసినప్పుడు ఐ కెనాట్ పాస్ వాల్యూ టు దిస్ వన్. ఓకేనా, సో మనకు తెలుసు అంటే ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లో కాల్ చేయొచ్చు అనే పాయింట్ మాత్రం మనం డిస్కస్ చేస్తాం. హౌ అనేది మనం డిస్కస్ చేయలేదు. సో అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అంటే వేరే ఫ్లో నుంచి కూడా దీనికి వాల్యూస్ అసైన్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకేనా, సో నౌ ఐ హావ్ క్రియేటెడ్ వాల్యూ ఆఫ్ టైప్ నంబర్. ఓకేనా, సో దీంట్లో ఏం స్టోర్ అవ్వాలి, ఓకేనా, దీంట్లో ఏం స్టోర్ అవ్వాలి, కౌంట్ ఆఫ్ కేసెస్ మనకి స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, అసైన్మెంట్ ఒకవేళ అంటే ఈ వేరియబుల్లో నేనేమో ఓకేనా, సో కౌంట్ ఆఫ్ కేసెస్ అనే వేరియబుల్లో కౌంట్ ఆఫ్ కేసెస్ వేర్ అని ఇది మనం క్రియేట్ చేసిన ఫ్లో వేరియబుల్. దీన్ని దేంట్లో అప్డేట్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ ఈ కేసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు క్వైరీ చేసాం కదా. ఓకేనా, గెట్ కేసెస్ ఇవి ఉన్నాయి కదా, గెట్ కేసెస్ ఇది. ఓకేనా, ఓకేనా, ఒక నిమిషం. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఈ
గెట్ సో నేనేం చేయాలనుకుంటున్నాను దీని యొక్క కౌంట్ అంటే దీని మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయి వాటి యొక్క కౌంట్ దీంట్లో స్టోర్ చేసుకోవాలంటాను. దీంట్లో కౌంట్ ఆఫ్ కేసెస్ వారిలో నేను వాల్యూ అసైన్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ అంటే ఈ గెట్ కేసెస్ గెట్ ఆల్ రిలేటెడ్ కేసెస్ వెళ్తున్నా అట్లా ఏమన్నా ఉంటే చెప్పండి. ఓకేనా? హలో హలో గైస్ ప్లీజ్ రెస్పాండ్. బేసిక్ గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను ఫ్లోలో. ఆ ఫ్లోలో ఏం అసైన్ అవ్వాలి ఎన్ని కేసెస్ అయితే ఉన్నాయో దానికి కౌంట్ కావాలి. మొత్తం ఇప్పుడు 5 ఉంటే ఇప్పుడు 5 కేసెస్ క్వైరీ అయినా అనుకో అప్డేట్ అయిన అకౌంట్ కి 5 దీంట్లో స్టోర్ అవ్వాలి. దీని వాల్యూని తీసుకెళ్లి అకౌంట్ ట్రిగరింగ్ అకౌంట్ యొక్క కౌంట్ ఆఫ్ కేసెస్ లో ఇక్కడ అక్కడ అసైన్ చేస్తాం అనమాట ఈ ఫ్లో వేరియబుల్ ని. క్లియర్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ? ఇప్పుడు కౌంట్ ఆఫ్ కేసెస్ వచ్చేసి ఇక్కడ ఎన్ని క్వైరీ అయినాయో వాటి యొక్క డాట్ సైజ్ వాటి మొత్తం కౌంట్ కావాలి అవునా కదా. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని డిలీట్ చేసి ఫస్ట్ దీన్ని ఇటరేట్ చేస్తాను. ఓకేనా? దీన్ని ఇటరేట్ చేస్తాను. దీన్ని కాదు దీన్ని మనం ఎన్ని కేసెస్ అయితే క్వైరీ అయినాయో వాటిని ఇటరేట్ చేస్తాను. ఎలా? లూప్ ఎలిమెంట్ వాటి ఇటరేట్ చేస్తాను. సో నౌ లూప్ ఎలిమెంట్ సో ఇటరేట్ ద ఆల్ కేసెస్ ఫెచ్డ్ లేదా క్వైరీడ్. సో వేటిని ఇటరేట్ చేయాలి? ఇది లిస్ట్ అనేది చెప్తున్నా ఆల్ రికార్డ్స్ మనం క్వైరీ చేస్తాను. ఒకవేళ మీరు ఓన్లీ ఫస్ట్ రికార్డ్ అంటే దాన్ని ఇక్కడ వాడుకోలేను నేను. ఓకేనా? సో ఎందుకంటే కలెక్షన్ వేరియబుల్ మాత్రమే మనం ఇక్కడ రిటరేట్ చేయొచ్చు. దేన్ని ఇటరేట్ చేయాలి? ఇక్కడ కలెక్షన్ వేరియబుల్ అంటే ఏంటంటే దేన్ని మీరు ఇటరేట్ చేయాలనుకుంటున్నారో ఆ కలెక్షన్ వేరియబుల్ చేయాలి. దేన్ని? గెట్ ఆల్ రికార్డ్స్ లో వచ్చిన కేసెస్ ని. ఓకేనా? కేసెస్ ఫ్రమ్ అంటే గెట్ ఆల్ రిలేటెడ్ కేసెస్ ఉంది కదా, గెట్ ఆల్ రిలేటెడ్ కేసెస్ టు అప్డేట్ అది. సో దాని నుంచి ఏమొస్తున్నాయి? కేసెస్ వస్తున్నాయి కాబట్టి కేసెస్ ఫ్రమ్ అని ఆటోమేటిక్గా అదే చెప్తుంది. సో దాన్ని ఫస్ట్ ఐటమ్ నుంచి లాస్ట్ ఐటమ్కి నేను ఇటరేట్ చేస్తున్నాను అని అర్థం. సో ఇటరేట్ చేసినప్పుడు ఎన్నున్న ప్రతి ఇటరేషన్కి ఒక్కొక్క ఇటరేషన్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సో ఫస్ట్ సపోజ్ 5 ఉన్నాయనుకో ఒకసారి ఒక కేసు ఒకసారి ఒక కేసు ఒకసారి ఒక కేసు 5 అయిపోయిన తర్వాత 5 ఇటరేషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇలా వెళ్తుంది. ఓకేనా? సో నేనేం చేయాలి? ఈచ్ ఇటరేషన్కి ఒక నెంబర్ని ఇంక్రిమెంట్ చేయాలి అవునా కదా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇటరేషన్లో ఒక కేసు ఉందంటే అవి ఈ వేరియబుల్కి ఓకేనా ఏ వేరియబుల్కి సో ఇది కౌంట్ ఆఫ్ కేసెస్ వాల్యూ ఫస్ట్ ఓకేనా 0 ఉంటుంది. ఒక డెసిమల్ ప్లేసెస్ ఒకవేళ మీరు కావాలంటే 0 అంటే డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్లో ఆ వాల్యూ 1+1 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా? అంతే కదా. నెక్స్ట్ ఇటరేషన్కి ఒకవేళ 3 కేసులు ఉన్నాయి అనుకో నెక్స్ట్ ఇటరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇటరేషన్కి ఆల్రెడీ ఉన్న వాల్యూకి మళ్ళీ ఇంకో వాల్యూ యాడ్ చేయాలి ప్లస్ ఇంకో మళ్ళీ ఆల్రెడీ ఉన్న వాల్యూకి +1. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ అసైన్మెంట్ వాడి ఇక్కడ ఈ వేరియబుల్కి కౌంట్ ఆఫ్ కేస్ వాల్యూకి ఈక్వల్స్ టు సో ఇక్కడ ఈ ఇటరేషన్ లో ఉన్న ఏదైనా ఒక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే 1 అని ఇక్కడ 1 అని పెట్టానంటే ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో దీని అర్థం ఏంటంటే ఇంక్రిమెంట్ బై 1 ఫర్ ఈచ్ ఇటరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా పెట్టానంటే అర్థమైందంటే ఎన్నిసార్లు ఇటరేట్ అయినా కూడా ఈ వాల్యూ ఒకటే అసైన్ చేస్తున్నామని అర్థం. బట్ ఎన్నిసార్లు ఇటరేట్ అయితే అన్నిసార్లు ఇది ఇంక్రిమెంట్ అవ్వాలంటే ఏం చేయాలంటే డిఫాల్ట్ గా దీని వాల్యూ ఏం తీసుకుంటున్నాము 0 తీసుకుంటున్నాం అవునా డిఫాల్ట్ వాల్యూ. అంటే మనం ఏం అసైన్ చేయకపోతే దాంట్లో 0 ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ఎన్నిసార్లు ఇటరేట్ అయిందంటే అన్నిసార్లు దీనికి వాల్యూ 1 యాడ్ అవుతూ పోవాలి. అప్పుడు ఆపరేటర్ ఈక్వల్స్ కాకుండా ఈక్వల్స్ పెట్టానంటే ఎన్నిసార్లు ఇటరేట్ అయినా ఒకటే అసైన్ చేస్తున్నాం అలా కాకుండా. సో ఇక్కడ చూడండి యాడ్ అని పెడుతున్నాం యాడ్. సో యాడ్ 1 ఎన్నిసార్లు ఇటరేట్ అయితే అన్నిసార్లు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు సపోజ్ 10 కేసెస్ మనకి క్వైరీ అయినాయి అనుకో ఫస్ట్ ఇటరేషన్ లో 1 యాడ్ అని చెప్పేసి ఇప్పుడు కౌంట్ ఆఫ్ కేస్ లో 1 ఉంటుంది. మళ్ళీ దీంట్లో మళ్ళీ సెకండ్ కేస్ కి 1 ఆల్రెడీ 1 ఉంది ప్లస్ ఇంకోటి యాడ్ చేస్తాం. అట్లా ఎన్నిసార్లు ఇటరేట్ అయితే అన్నిసార్లు ఈ వేరియబుల్ కి 1 అనే వాల్యూని యాడ్ చేసుకుంటూ పోతున్నాం అని అర్థం. గట్ ఇట్? హలో ఆర్ యు క్లియర్ విత్ ద యాడ్ ఆపరేటర్? అంటే ఈ యాడ్ ఆపరేటర్ దేంట్లో అసైన్ చేస్తున్నాం ఇటరేషన్ లో ఈచ్ ఇటరేషన్ అంటే ఎన్ని కేసెస్ ఉంటే అన్ని సార్లు ఇటరేషన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 10 ఉంటే 10 సార్లు దీనికి యాడ్ అవుతుంది. ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మీరు సపోజ్ కొత్త అకౌంట్కి వెళ్ళారు ఓకేనా అక్కడ అప్డేట్ చేశారు అప్పుడు ఫస్ట్ టైం 0తో స్టార్ట్ అవుతుంది. ఎన్ని కేసెస్ ఉంటే అన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అన్నిసార్లు అదే వేరియబుల్ కి యాడ్ అవుతూ పోతుంది. ఒకవేళ మీరు ఈక్వల్స్ ఇచ్చారంటే మీరు ఎన్నిసార్లు ఇటరేట్ అయినా ఒకటే అసైన్ చేస్తున్నాం వేరియబుల్ కి. ఓకేనా క్లియర్? సో బయటకు వచ్చిన తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఎన్ని కేసెస్ ఉంటాయో అంత నెంబర్ దీంట్లో ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్ లాస్ట్ తర్వాత. సో ఈ వేరియబుల్ ని నేను ట్రిగరింగ్ అకౌంట్ కి ఇప్పుడు ఇక్కడ చూడండి అప్డేట్ ట్రిగరింగ్ అకౌంట్ లో నేనేం చేస్తాను ఈ వేరియబుల్ అసైన్ చేస్తాను. ఇప్పుడు వేరియబుల్
ఏమి ఆ వాల్యూ ఉంటుంది. ఓకేనా? నౌ అప్డేట్ విత్ ఫ్లో వేర్. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు దేన్ని, సో ఇక్కడ మనమే కండిషన్ ఇవ్వము, ఎందుకంటే డైరెక్ట్ గా ఏదైతే ట్రిగ్గర్ చేస్తున్నామో ఫ్లో, ఏ అకౌంట్ రికార్డ్ అయితే ఫ్లో ట్రిగ్గర్ అవుతుందో దాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? సో దాంట్లో ఏంటి, కౌంట్ ఆఫ్ కేసెస్. ఓకేనా? కేసెస్. ఓకేనా? కౌంట్ ఆఫ్ కేసెస్ దేంతో అప్డేట్ చేస్తున్నాము, ఇక్కడ నేను 0 ఇవ్వను, ఎందుకంటే ఈ వేరియబుల్ ఉన్న వాల్యూ నాకు అప్డేట్ అవ్వాలి, అవునా కదా? సో కౌంట్ ఆఫ్ కేసెస్ వేరే అప్డేట్ చేసాం. ఓకే, సో నా ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. సో ఇక్కడ సేవ్ చేసేటప్పుడు కూడా మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో చాలా ఉంటాయి, లైక్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో. సో మనం ఇంకా షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూస్ లో చాలా అడుగుతుంటారు, కానీ వాట్ ఈస్ ద కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్లోస్, కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అప్పుడు మీరేం చెప్పాలి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఒక 5 చెప్తే చాలు. ఏంటి, స్క్రీన్ ఫ్లో అని, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అని, షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో అని, ఆటో లాంచ్ ఫ్లో అని. ఓకేనా? ఇలా. ఓకేనా? సో ఇలా చెప్తే 4-5 చెప్తే చాలు. మీరు కార్ట్ సింక్ ఫ్లో, కాంటాక్ట్ రిక్వెస్ట్ ఫ్లో, ఆటో, ఓకేనా, రికమెండేషన్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ మనం వాడేది స్క్రీన్ ఫ్లో, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో, షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో, ఆటో లాంచ్ ఫ్లో, ఇవి ఎక్కువ వాడుతుంటాం. డెవలపర్స్ అయితే ప్లాట్ఫామ్ ఈవెంట్ ట్రిగ్గర్ ఫ్లో కూడా వాడతారు. క్లియర్? సో ఇది మనం చేసేది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో. సో ఇక్కడ సోర్స్, ఇక్కడ మనం టెంప్లెట్స్ ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా? సో ప్రతి ఒక్క ఫ్లోకి ఒక ఏపీఐ వర్షన్ ఉంటుంది. సో ఓకేనా? సో ఈ ఏపీఐ వర్షన్ అనేది ఈచ్ రిలీజ్ కి మారుతూ ఉంటుంది అనమాట. లైక్ ఓకేనా? సో ఇప్పుడు రిలీజ్ కి ఏపీఐ వర్షన్ మారే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ట్రిగరింగ్ ఆర్డర్ అంటే ఇది ఎందుకు వాడతామంటే, సో ఒకటే ఆబ్జెక్ట్ మీద, అకౌంట్ ఆబ్జెక్ట్ మీద నాకు మల్టిపుల్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నాయి అనుకో. ఓకేనా? ఒక అకౌంట్ ఆబ్జెక్ట్ మీదే నేను 5 రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో రాశాను. సో మనం ఇక్కడ ఏం ఆర్డర్ ఇవ్వకపోతే ఏ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఎప్పుడు అంటే ఫస్ట్ రన్ అవ్వాలి, ఏ రికార్డ్ ఫ్లో తర్వాత రన్ అవ్వాలి అనేది మనం చెప్పలేం, రన్ అవుతుందని చెప్పలేము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ట్రిగ్గర్ ఆర్డర్ అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఎంటర్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to 2000, అంటే 1 నుంచి 2000 లోపల ఈ ట్రిగ్గరింగ్ ఆర్డర్లో ఎప్పుడైనా ఎంత ఇచ్చుకోవచ్చు. ఎందుకు ఆ నెంబర్ ఇస్తామంటే టు ప్రియారిటైజ్ ద ఆర్డర్ దట్ ఫ్లో ట్రిగ్గర్స్ రన్ ఫర్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. అంటే ఇది మెయిన్ గా ఈ ట్రిగ్గరింగ్ ఆర్డర్ ఎందుకు ఇస్తామంటే, ఒక ఆబ్జెక్ట్ మీద మల్టిపుల్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఏ ఫ్లో ఫస్ట్ రన్ అవ్వాలి, ఏ ఫ్లో తర్వాత రన్ అవ్వాలి స్పెసిఫై చేయడం కోసమే ఈ ట్రిగ్గరింగ్ ఆర్డర్ వాడతాం. బట్ నేను కానీ లేకపోతే యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ కానీ మనం ఏదైనా ఎక్కువ ఏది ఫాలో అవ్వాలంటే, ఒక ఆబ్జెక్ట్ మీద ఒక రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో రాసి మొత్తం లాజిక్ అంతా దానిలోనే రాసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఒకవేళ ఏదైనా రీజన్స్ కోసమో లేదా ఒక రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలోనే నేను అన్ని అచీవ్ చేయలేను, అప్పుడు ఆబ్వియస్ గా నేను ఇంకో రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో క్రియేట్ చేసుకోవాలి అదే ఆబ్జెక్ట్ మీద. అంటే నాకు ఫ్లో ఏ రన్ అవ్వేదానికంటే ముందే ఫ్లో బి రన్ అవ్వాలనుకుందాం. అప్పుడు ఫ్లో బి సేవ్ చేసేటప్పుడు ట్రిగ్గరింగ్ ఆర్డర్ 1 ఇచ్చుకోవాలి, ఫ్లో ఏకి 2 ఇచ్చుకోవాలి. అప్పుడు ఫ్లో బి అనేది ఫస్ట్ రన్ అవుతుంది, ఫ్లో ఏ అనేది తర్వాత రన్ అవుతుంది. క్లియర్? డూ యూ నో, ఆర్ యు అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ ట్రిగ్గర్ ఆర్డర్? ఒకే ఆబ్జెక్ట్ మీద మల్టిపుల్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఏ ఫ్లో ఫస్ట్ రన్ అవ్వాలి, ఏ ఫ్లో తర్వాత రన్ అవ్వాలి అని చెప్పేసి దట్ వీ కెన్ స్పెసిఫై యూజింగ్ ద ట్రిగ్గర్ ఆర్డర్. ఆర్ యు క్లియర్ విత్ దిస్ పాయింట్? ఓకే, ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సి చెప్పేసి, బట్ యూ కెనాట్ ప్రియారిటైజ్ అన్ ఆఫ్టర్ సేవ్ ఫ్లో టు రన్ బిఫోర్ సేవ్. అంటే ఇక్కడ ఏమంటారంటే మనకి ఫ్లోస్ లో 2 రకాలు ఉంటాయి, అవునా కదా? ఏంటి, ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్, రిలేటెడ్ రికార్డ్స్. ఇది ఇందాక చూసారు కదా, రిలేటెడ్ అండ్ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్. సో ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అంటే తెలుసు కదా, బిఫోర్ ద డేటా ఈస్ కమిటెడ్ టు ద డేటాబేస్. ఒకవేళ మీరు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో ఇది పెట్టారనుకోండి, సో ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఫస్ట్ రన్ అవుతుంది, తర్వాత ఇది రన్ అవుతుంది. ఎందుకంటే డేటాబేస్ లోకి కమిట్ అవ్వకంటే ముందు రన్ అయితే ఫస్ట్ రన్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో రెండు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అనుకో, అప్పుడు మనము ఒక దానికి వచ్చేసి 1, ఒక దానికి 2 ఇచ్చామంటే వన్ ట్రిగ్గరింగ్ ఆర్డర్ ఇచ్చింది ఫస్ట్ రన్ అవుతుంది. క్లియర్? 2 ట్రిగ్గరింగ్ ఆర్డర్ ఇచ్చింది తర్వాత రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను 2 ఇచ్చాను అనుకో, ఇంకో దానికి 1 ఇచ్చానంట రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో. ఇప్పుడు 1 ఇచ్చింది ఫస్ట్ రన్ అవుతుంది, 2 ఇచ్చింది సెకండ్ రన్ అవుతుంది. ఓకేనా? సో సపోజ్ మీరు దీనికి 1 ఇచ్చారనుకోండి, ఓకేనా, ఇది ఫస్ట్ రన్ అవ్వాలి. ఇంకొక రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోకి ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అనుకో, ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్ అనేది ఫస్ట్ రన్ అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ బిఫోర్ రికార్డ్ కమిటెడ్ టు ద డేటాబేస్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఉన్న రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఫస్ట్ రన్ అవుతుంది. దేనికంటే ముందు రన్ అవుతుంది, యాక్షన్స్ అండ్ రిలేటెడ్. ఇది వచ్చేసి రికార్డ్ ఈస్ కమిటెడ్ టు ద డేటాబేస్ కాబట్టి రికార్డ్ కమిట్ కాకంటే ముందు ఈ ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఉన్న ఫ్లో ఆల్వేస్ రన్స్ ద ఫస్ట్.
ఒకటే ఆబ్జెక్ట్ మీద రెండు ఫ్లోస్ ఉన్నాయనుకో, ఒక ఫ్లో వచ్చేసి ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఒక టైప్, ఒక ఫ్లో వచ్చేసి యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్. సో ఆల్వేస్ మనకి ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఉన్నది ఫస్ట్ రన్ అవుతుంది. క్లియర్? ఓకేనా? సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లైక్ యూ షుడ్ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ ద అంటే రియల్ టైంలో మీరు ఇంటర్వ్యూస్ లో ఆన్సర్ చేయగలగాలి అనే పర్పస్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, అప్డేట్ ద కౌంట్ ఆఫ్ చైల్డ్ కేసెస్ ఆన్ ఇట్స్ పేరెంట్ అకౌంట్. ఓకేనా? ఇలా మీనింగ్ఫుల్గా ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ మీనింగ్ఫుల్గా అయిపోతే డిస్క్రిప్షన్లో రాయాలి. క్లియర్? నౌ ఐ హావ్ సేవన్. సో సేవ్ చేసిన వెంటనే మనము యాక్టివేట్ చేయొచ్చు, చేసి చెక్ చేసుకోవచ్చు, లేకపోతే డీబగ్ చేసుకొని కూడా మనం చేయొచ్చు అనమాట. నౌ వాట్ ఐ విల్ డూ, ఏదో ఒక కేసు తీసుకుంటాను. ఓకే సారీ, ఏదో ఒక అకౌంట్ తీసుకుంటాను విచ్ ఇస్ నాట్ ఆల్రెడీ హాట్. ఒకవేళ లేదా లెట్ మీ చెక్, నెట్వర్క్ చాలా స్లోగా ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఇంకొక గంట కావాల్సింటే చెప్తాను. బట్ మీరైతే అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నాకు చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మళ్ళీ ఫస్ట్ నుంచి కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హావ్ దట్ పేషెన్స్. వాట్ ఐ విల్ డూ, సో ఐ విల్ ఓపెన్ ద సేల్స్ యాప్. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒక అకౌంట్ తీసుకుంటాను. లెట్స్ టేక్ ఎనీ ర్యాండమ్ అకౌంట్, దానికి కేసెస్ ఉన్నవి. సో సపోజ్ శాంపుల్, దీనికి ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఇంకేం కేసెస్ లేవు. లెట్ మీ టేక్ ఎనీ అదర్ థింగ్. ఇవన్నీ నేను క్రియేట్ చేసిన కాబట్టి ఓకే తీసుకుందాం. ఓకే, సో దీనికి ఓకే, దీనికి కూడా కేసెస్ లేవే. నో లెట్ మీ టేక్ ఇవన్నీ అకౌంట్స్. ఓకే, దీనికి ఉంటాయిలేండి. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? సో దీని రేటింగ్ ఈక్వల్స్, దీనికి రేటింగ్ ఏం లేదు. ఓకేనా? ఓకేనా? సో దీని రేటింగ్ ఏం లేదు, నల్ ఉంది. సో దీనికి ఎన్ని కేసెస్ ఉన్నాయో, I will do one thing. Okay, instead of doing like this, I will take one query. Okay na? Select id comma id from case where account id not equals to null. Okay na? Account id lekunda ఉన్న కేసెస్ లిస్ట్ మొత్తం మనకు వస్తుంది. ఓ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి అయితే నార్గ్ లో, రెండు ఉన్నాయి. అకౌంట్ ఐడి ఉన్న కేసెస్, ఇన్వెస్టర్ వర్జన్ ఒకటి, సెల్ఫ్ లెర్నింగ్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ సెల్ఫ్ లెర్నింగ్ అనే అకౌంట్ ఉంది అనుకుందాం. ఓకేనా? సో దీనికి మళ్ళీ కేసెస్ అంటే 2-3 ఎక్స్ట్రా క్రియేట్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దీని రేటింగ్ ఆల్రెడీ బాగుంది. సో నౌ ఐ విల్ టేక్ దిస్. ఓకే, సో ఐ విల్ ట్రై యూజ్ ఇట్ ఇన్ ఏ డీబగ్. గో టు దట్ డీబగ్. ఓకే, ఇక్కడ డీబగ్ వాడి, సో ఇప్పుడు సర్చ్ ఫర్ ద అకౌంట్. ఓకేనా? దీన్ని రేటింగ్ అప్డేట్ చేస్తాం. రేటింగ్ ఓకేనా? రేటింగ్ ఈక్వల్స్ టు హాట్. సో ఇప్పుడు రన్. ఓకేనా? మనకి ట్రిగరింగ్ రికార్డు ఇది అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫ్లో ఎటు వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళట్లేదు చూడండి. అంటే ఒకవేళ దీనికి ఏదైనా జీరోస్ ఉన్నాయంటే, కేసెస్ ఏం లేకపోతే ఆబ్వియస్గా ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడికి ఎందుకు వెళ్తుంది, అట్లీస్ట్ ఒకటి ఉంది కాబట్టి, అంటే నాట్ నల్ ఈజ్ ఎంప్టీ అనేది నల్ కాబట్టి, ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. క్లియర్? ఫ్లో. సో ఇప్పుడు ఇటరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1 by 1. ఓకేనా? ఇక్కడ డీటెయిల్స్. ఓకేనా? ఏ యూజర్ ఫ్లో స్టార్ట్ చేశాడు. ఓకేనా? ఆ యూజర్ యొక్క ఐడి అనమాట 005 అనేది యూజర్ యొక్క ఐడి. ఓకేనా? ఏ అకౌంట్ మీరు స్టార్ట్ చేశారు, దాని యొక్క అకౌంట్ ఐడి. ఓకేనా? సో మనకి ఏం చేసాము, ట్రిగరింగ్ రికార్డు అంటే ఎంట్రీ క్రైటీరియా సాటిస్ఫై అయిందా లేదా. సో మనం అప్డేట్ చేసినప్పుడు రేటింగ్ ఈక్వల్ స్టార్ట్ పెట్టాం కాబట్టి ట్రిగరింగ్ ఎంట్రీ క్రైటీరియా సాటిస్ఫై అయింది. ఓకేనా? సో ఈక్వల్ హార్ట్ అని అప్డేట్ చేసాం కాబట్టి సాటిస్ఫై అయింది. చేసిన తర్వాత మనము డెసిషన్ ఎలిమెంట్, సో క్వైరీ చేసుకున్నాం. క్వైరీ ఎలిమెంట్ అనమాట, గెట్ ఆల్ రికార్డ్స్. క్వైరీ అయ్యాయా లేదా. ఓకేనా? సో సక్సెస్ఫుల్లీ ఫౌండ్ ద రికార్డ్స్. ఓకేనా? దీంట్లో ఏం రికార్డ్స్ లేకపోతే డిడెంట్ ఫౌండ్ ఎనీ రిజల్ట్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? అట్లీస్ట్ మినిమం ఒకటి ఉంటే సక్సెస్ఫుల్లీ ఫౌండ్ రికార్డ్స్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, నల్లా కాదని చెప్పి చెక్ చేస్తున్నాం. ఏది క్వైరీడ్ ఉండాల్సిండే. క్వైరీడ్ కేసెస్ ఈజ్ నల్ అని చెప్పేసి ఒక డెసిషన్ పెట్టాం కదా, అది నల్లా కాదా అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఈజ్ ఎంప్టీ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకేనా? ఇది ట్రూ అయింది. ఓకేనా? సో ఇది ఓకేనా, ఈజ్ ఎంప్టీ ఈక్వల్స్ టు ఫాల్స్ అనేది మనం చెక్ చేస్తున్నాం. ఓకేనా? అది ట్రూ అయింది అని అర్థం. ఓకేనా? కండిషన్ మస్ట్ బి ట్రూ, అది ట్రూ అయింది. సో కాబట్టి మనకి ఇక్కడికి వచ్చింది. దాన్ని ఇటరేట్ చేసి ఇక్కడ చూడండి, ఈ ఇటరేషన్ అనేది ఎన్ని కేసెస్ ఉంటే అన్ని సార్లు మనకి ఇటరేట్ అవుతుంది. ఒకటి ఉంది కాబట్టి ఒకటి అసైన్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత లూప్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ 2 ఉన్నాయనుకో, ఇదే మళ్ళీ రిపీట్ అయ్యి ఇంకోసారి చూపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ లూప్ కంప్లీట్ అయింది. డీటెయిల్ సెక్షన్ లో వచ్చేసి ఇక్కడ చూడండి. సో మన ఫీల్డ్ దేని అప్డేట్ చేస్తున్నాము, కేసెస్ కౌంట్ కదా, అది ఎక్కడ ఉందో చూసుకుందాం. ఓకేనా? కేసెస్ కౌంట్, కౌంట్ ఆఫ్ కేసెస్ ఎంత అయింది,
1 అసైన్ చేస్తుందా, 1 అసైన్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ అసైన్ చేస్తుంది. ఇది పక్కన పెట్టి ఇది వేరే దానికోసం క్రియేట్ చేసాము. ఇది మన ఫీల్డ్. క్లియర్, ఒకటి అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఓకేనా, అది క్లియర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక డిబగ్ చేస్తాను. ఏంటి, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ కేసెస్. దీనికి కేసెస్ ఏం లేవు. అప్పుడు డిబగ్ చేసినప్పుడు ఎలా ఫ్లో ఎలా వెళ్తుందో చూద్దాం. డిబగ్ అంటే నెగిటివ్ సినారియో. వాట్ ఐ విల్ కమ్ హియర్, ఇది తీసేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే అప్డేట్ రికార్డ్లో ఆల్రెడీ ఇది హార్ట్ లేకుండా ఉంటే రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ అని పెడతాను. సో ఇప్పుడు నౌ లెట్స్ సీ ద ఫ్లో రన్ అయ్యేటప్పుడు చూడండి. ఇప్పుడు ఇది హైలైట్ అయ్యేదంటే దానికి ఏం కేసెస్ లేవు కాబట్టి ఇది ఇలా అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు కూడా మనకి ఫెయిల్ టు ఫైండ్ ద రికార్డ్స్ అంటే దీనికి ఏం రికార్డ్స్ లేవు కాబట్టి ఈజ్ ఎంటీ ఈక్వల్స్ ఫాల్స్ అనేది ఫాల్స్ కాదు కాబట్టి, ఈజ్ ఎంటీ ఈక్వల్స్ ఫాల్స్ కాదు కాబట్టి అంటే ఎంటీ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. క్లియర్, అర్థమవుతుందా? అప్డేట్ రికార్డ్స్ ఇక్కడ 0 అప్డేట్ అవుతుంది. ఓకేనా, కౌంట్ ఆఫ్ కేస్ 0 అప్డేట్ అయిందా, ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ ఇట్ 0. క్లియర్ విత్ ద డిబగ్ లైన్స్. ఇప్పుడు దీన్ని రియల్ టైంలో ఇప్పుడు సపోజ్ దీన్ని ఇలాగే పెడతాను. నౌ లెట్స్ గో టు అనదర్ కేస్. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో ఏం వాల్యూ లేదు. ఓకేనా, కౌంట్ ఆఫ్ కేస్. ఇప్పుడు దీన్ని రేటింగ్ ఈక్వల్ షార్ట్ అప్డేట్ చేస్తే 0 అప్డేట్ అవుతుందా లేదా. సో యాక్టివేట్ చేసామా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. యాక్టివేట్ లేదు, జస్ట్ యాక్టివేట్ ఇట్. ఒకసారి యాక్టివేట్ చేసి మర్చిపోయి అలాగే టెస్ట్ చేస్తుంటాము. వాట్ ఐ విల్ డూ, రేటింగ్ ఈక్వల్ స్టార్ట్. సో రేటింగ్ ఈక్వల్ స్టార్ట్ చేసే కంటే ముందు ప్రస్తుతానికి ఇక్కడ ఏం వాల్యూ లేదు. ఓకేనా, నౌ వీఆర్ క్లియర్. అప్డేట్ చేసిన తర్వాత దీనికి ఏం కేసెస్ లేవు కాబట్టి 0 అప్డేట్ అవ్వాలి. ఓకే, లెట్స్ అప్డేట్ అయిందా. ఇప్పుడు వేరే సినారియో సెల్ఫ్ లెర్నింగ్ లో దీనికి ఇంకో కేసు ఏదైనా క్రియేట్ చేసి 2 అప్డేట్. ఓకేనా, సో ఒకటి అప్డేట్ చేసిన అప్డేట్ అవుతుంది. ఓకేనా, సో ఏదో ఒకటి ర్యాండమ్గా ఏదో చేస్తాము. కీబోర్డ్ ఇష్యూ. సో అంటే కేసు అర్జున్. సో ఇప్పుడు దీనికి 2 కేసులు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ రేటింగ్ ఏం లేదు. సో మీరు అబ్జర్వ్ చేసే ముందు ఇక్కడ కౌంట్ ఆఫ్ కేసెస్ బ్లాంక్ ఉంది. నౌ వాట్ ఐ విల్ డూ, లెట్స్ అప్డేట్ ఇట్ టు ద హాట్. క్లియర్, అప్డేట్ అయిందా. సో ఈ సినారియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిపుల్ వేస్ గా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అప్డేట్ అయిన కేసెస్ మీద ఎస్కలేటెడ్ కేసెస్ కౌంట్ ఉంటే, సపోజ్ నేను ఇంకొక సినారియో తీసుకుంటాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫీల్డ్ క్రియేట్ చేస్తాను అకౌంట్ ఆబ్జెక్ట్ మీద. ఏం టైప్ అంటే బూలియన్ టైప్ అంటే చెక్ బాక్స్ టైప్. ఓకేనా, సో చెక్ బాక్స్ టైప్. చెక్ బాక్స్ అంటే తెలుసు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. ఓకేనా, చెక్ బాక్స్. సో అప్డేట్ అయిన అకౌంట్ మీద ఎస్కలేటెడ్ కేసెస్ ఉంటే ట్రూ అవ్వాలి, లేకపోతే ఫాల్స్ అవ్వాలి. క్లియర్. సో దీని లేబుల్ ఏమి ఇస్తుంటే డూ వీ హ్యావ్ ఎనీ ఎస్కలేటెడ్ కేసెస్, ఇది ఫీల్డ్ లేబుల్ అకౌంట్ మీద. బై డిఫాల్ట్ గా ఇది ట్రూ అన్చెక్డ్ ఉంటుంది. ఓకేనా, సో నౌ లెట్స్ సీ, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ మనం రిఫ్రెష్ చేశారంటే తెలుసు కదా, రిఫ్రెష్ లైక్ రైట్ క్లిక్ ఇచ్చి హార్డ్ రిఫ్రెష్ చేసి కనిపిస్తుంది. ఓకే, సో అలా మనం రైట్ క్లిక్ ఇచ్చి ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రిఫ్రెష్ అంటే బ్రౌజర్ క్యాషే రిఫ్రెష్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక కేసు క్రియేట్ చేస్తాను. ఒక సపోజ్ 10 కేసులు ఉన్నాయి అనుకో, 10 కేసులు అట్లీస్ట్ ఒక కేసు ఎస్కలేటెడ్ ఉన్నా, ఒక కేసు టైప్ వచ్చేసి ఎస్కలేటెడ్ ఉన్నా కూడా ఈ ఫీల్డ్ వాల్యూ ఏదైతే ఇది ఏంటది ఫీల్డ్ డూ హ్యావ్ ఎస్కలేటెడ్ కేసెస్ ఉంది కదా, ఇది ట్రూ అవ్వాలి అంటే చెక్ బాక్స్ ట్రూ అవ్వాలి. సో ఇది కనపడలేదు ఇంకా, ఒక్క నిమిషం మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం.
ఓకేనా, ఉందా? ఇది ఎప్పుడు ట్రూ అవ్వాలి? మనం ఏదైతే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే నేను అప్డేట్ చేస్తాను ఆ రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ అని చెప్పేసి అప్డేట్ అయిన దాంట్లో ఉన్న కేసెస్ అన్ని కౌంట్ అన్ని చెక్ చేయాలి. అట్లీస్ట్ ఒక కేసు యొక్క స్టేటస్ ఈక్వల్స్ టు ఎస్కలేటెడ్ అని ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దీని రేటింగ్ ఈక్వల్స్ టు కోల్డ్ ఉంది అనుకుందాం. ఓకేనా, సపోజ్ దీనికి ఒక 2 కేసెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 2 కేసెస్ క్రియేట్ చేస్తాను. ఇదేదో ఒకటి రాండమ్, సో ఒకదానికి వచ్చేసి ఎస్కలేటెడ్ ఇస్తాను. ఓకేనా, ఫ్రిడ్జ్ ఏసీ ఇష్యూ. ఓకే, ఏసీ ఇష్యూ. ఓకేనా, ఇది ఒక కేసు, ఇంకోటి సాఫ్ట్వేర్ కేసు, ఒకటి వచ్చేసి వర్కింగ్. ఓకేనా, సో ఇప్పుడు ఒకటి వచ్చేసి ఎస్కలేటెడ్ కేసు, ఒకటి వచ్చేసి ఇది. సో ఎప్పుడైతే నేను ఇది అప్డేట్ చేస్తానో అట్లీస్ట్ ఒక ఎస్కలేటెడ్ కేసు ఉంటే, అట్లీస్ట్ ఉంటే, ఓకేనా, సో మనకి తెలుసు కదా దీంట్లో ఒక దాన్ని ఎస్కలేటెడ్ పెట్టాం, ఒక దాన్ని నార్మల్ వర్కింగ్ అని పెట్టాం. అట్లీస్ట్ ఒక ఎస్కలేటెడ్ కేసెస్ ఉంటే నాకు ఇది ట్రూ అవ్వాలి. అర్థమవుతుందా? ఎప్పుడు ట్రూ అవ్వాలి? ఎప్పుడైతే నేను రేటింగ్ స్టార్ట్ అని పెట్టానో అప్పుడు దానికి ఉన్న కేసెస్ లో ఒక కేసు అయినా ఎస్కలేటెడ్ ఉంటే అప్పుడు ట్రూ అవ్వాలి, లేకపోతే ఇదేం అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, క్లియర్? సో అప్పుడు దీన్ని ఎలా చూస్ చేస్తాం? ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తామంటే, సో దానికి ఎలా చేస్తామంటే ఇప్పుడు అప్డేట్ అయినప్పుడు కేసెస్ అన్ని తెచ్చుకో. ఓకేనా, క్లియర్? ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నౌ వాట్ ఐ విల్ డూ, లెట్స్ క్లోజ్ దిస్ వన్, రిఫ్రెష్ దిస్ వన్. సో అప్డేట్ అయిన అకౌంట్ కి ఎస్కలేటెడ్ కేసెస్ క్వైరీ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఆర్ యూ క్లియర్ విత్ రిక్వైర్మెంట్? రిక్వైర్మెంట్ క్లియర్ ఉందా? హలో, సెకండ్ రిక్వైర్మెంట్ క్లియర్ ఉందా? సో ఎప్పుడైతే నేను అకౌంట్ రేటింగ్ ఈక్వల్ స్టార్ట్ అని పెట్టానో దానికి ఏదైనా ఒక అట్లీస్ట్ ఒక ఎస్కలేటెడ్ కేసు ఉంటే నాకు రేటింగ్ ఈక్వల్స్ టు డూ యూ హ్యావ్ ఎస్కలేటెడ్ అనే కేసు అనే ఫీల్డ్ చెక్ బాక్స్ ట్రూ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తానంటే అప్డేట్ అయిన అకౌంట్ కి ఎస్కలేటెడ్ కేసెస్ మాత్రమే క్వైరీ చేస్తాను. ఓకేనా, ఎస్కలేటెడ్ కేసెస్ మాత్రమే క్వైరీ చేస్తాను. ఇక్కడ ఎస్కలేటెడ్ నేనేం చేస్తానంటే గెట్ రికార్డ్స్ లో, సో ఏ రికార్డ్స్? కేసెస్ రికార్డ్స్, కేస్ రికార్డ్స్ గెట్. ఇప్పుడు అన్ని చేయను. ఓకేనా, గెట్ ఓన్లీ ద ఎస్కలేటెడ్ కేసెస్. సో ఎలా చెప్తున్నాను ఎస్కలేటెడ్ కేసెస్ అని చెప్పేసి ఇక్కడ కండిషన్ రాస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు అప్డేట్ అయిన అకౌంట్కి రిలేట్ అయినా రికరింగ్ అకౌంట్కి రిలేట్ అయినా అకౌంట్ ఐడి. ఓకేనా, రిలేట్ అయిన అకౌంట్ ఐడి అంటే ఇప్పుడు అన్ని అకౌంట్కి రిలేట్ అయిన అన్ని కేసెస్ వస్తాయి, సేమ్ యాజ్ దిస్ వన్ అంతే. బట్ నాకు అవి మాత్రం అన్నీ వద్దు. సో ఏ అకౌంట్స్ ఏ కేసెస్ అయితే ఎస్కలేటెడ్ ఉన్నాయో అవి మాత్రమే కాదు. అప్పుడు ఏం చేస్తాను, స్టేటస్ ఈక్వల్స్ టు ఎస్కలేటెడ్ అని పెడతాను. ఓకేనా, ఎస్కలేటెడ్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, అప్డేట్ అయిన అకౌంట్కి ఉన్న అన్ని కేసెస్ కాదు, ఏ కేసెస్ అయితే ఎస్కలేటెడ్ అయినా అవి మాత్రమే క్వైరీ చేస్తుంది ఇది. ఓకేనా, ఒకవేళ ఓకేనా అవి మాత్రమే క్వైరీ చేస్తాం. గాట్ ఇట్? ఈ కౌంట్. ఓకేనా, ఈ డెసిషన్ ఎలిమెంట్ తీసుకొని సో చెక్ వెదర్ we have minimum of 1 escalated cases. Yes, okay. So let's check చేస్తాము. Do we have any one escalated case? ఓకేనా, ఎలా చెక్ చేస్తాము? సో ఇది అన్ని కేసెస్ ఇవ్వదండి. అంటే అకౌంట్ అప్డేట్ అయిన అకౌంట్ కి ఉన్న అన్ని కేసెస్ ఇవ్వదు. అకౌంట్ అప్డేట్ అయిన అకౌంట్ కి రిలేట్ అయినా అన్ని కేసెస్ ఇవ్వదు. అన్ని క్రైటీరియా ఇవ్వకపోతే అన్ని కేసెస్ వస్తాయి. ఈ క్రైటీరియా ఇస్తే ఏమవుతుంది, ఏ కేసెస్ అయితే అప్డేట్ అయిన అకౌంట్ కి ఉన్న కేసెస్ లో ఏ కేసెస్ అయితే ఎస్కలేటెడ్ ఉన్నాయో ఆ కేసు మాత్రమే వస్తుంది. ఓకేనా, ఆ క్వైరీ అయిన కేసెస్ నల్ లేకుండా ఉంటే డెసిషన్ ఎలిమెంట్. ఓకేనా, సో ఇక్కడ గెట్ కేసులో గెట్ ఓన్లీ ద ఎస్కలేటెడ్ కేసెస్ యొక్క ఎంటర్ రిసోర్స్ యొక్క కౌంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 ఇందాక చెప్పినాను కదా, ఓన్లీ ఫస్ట్ రికార్డ్ తీసుకోకూడదు, ఆల్ రికార్డ్ తీసుకోవాలి. ఓకేనా, సో అన్ని రికార్డ్స్ లో తీసుకొని, అన్ని రికార్డ్స్ అంటే ఏంటివి, ఎస్కలేట్ అంటే రిలేట్ అయిన కేసెస్ కి ఎస్కలేటెడ్ స్టేటస్ ఉన్న అన్ని రికార్డ్స్ ఆ యొక్క కౌంట్ నల్ కాకుండా ఉంటే, దానికి అట్లీస్ట్ ఒక ఎస్కలేటెడ్ కేసు ఉన్నట్టు కదా. అవునా కదా? క్లియర్?
హలో ఎస్ అన్న. ఇప్పుడు ఈ వచ్చేసి అప్డేట్ అయిన అకౌంట్ కి రిలేట్ అయిన ఎస్కలేటెడ్ కేసెస్ మాత్రమే క్వరీ చేస్తున్నావు. ఆ కేసెస్ కౌంట్ అంటే ఎంటీ కాకుండా ఉంటేనే నేను ఏం చేస్తాను, అప్డేట్ ద ట్రిగరింగ్ రికార్డ్. దేని అప్డేట్ చేస్తాను, అప్డేట్ ద ట్రిగరింగ్ అకౌంట్ కస్టమర్ ఫీల్డ్. ఓకేనా. సో ఏ ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నాను, ఈ ఫీల్డ్ ఏదది ఇది. డూ యూ హ్యావ్ ఎనీ, అది డూ వీ హ్యావ్, దేంతో అప్డేట్ అవ్వాలి, ట్రూత్ అప్డేట్ అవ్వాలి, ట్రూ ఇచ్చేస్తాను. క్లియర్. సో దీని ఏం చేస్తాను, ఇదొక డెసిషన్ ఎలిమెంట్, దాన్ని ఇక్కడ చేస్తున్నాం. సో ఇది అంటే ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా మళ్ళీ గెట్ రిలేటెడ్ ఇదంతా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వర్కౌట్ అవుతుంది. సో దీన్ని సేవ్ యాజ్ న్యూ వర్షన్ చేస్తున్నాను. సో నౌ ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది మనం ఇందాక ఇదే కదా క్రియేట్ చేసింది, మనము క్రియేట్ చేసిన. సో డిఫాల్ట్ ఆల్రెడీ ఎస్కలేటెడ్ కేసు ఉంది, వర్కింగ్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఎస్కలేటెడ్ కేసు ఉంది, అవునా కదా, ఎస్కలేటెడ్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేస్తే ఒక ఎస్కలేటెడ్ కేసు ఉంది కాబట్టి ట్రూ అని అప్డేట్ అవ్వాలి. ఓకేనా, ట్రూ. నో వాట్ ఐ విల్ డూ, క్లిక్ ఆన్ యాక్టివేట్ చేశాను, ఎక్కడ అది యాక్టివేట్. ఇప్పుడు దీన్ని హార్డ్ అని అప్డేట్ చేసి అది ట్రూ అప్డేట్ అవుతుందా లేదా, అప్డేట్ అయిందా. ఒకవేళ ఏ ఎస్కలేటెడ్ కేసెస్ లేని దాంట్లో మీరు హార్డ్ అని అప్డేట్ చేసి ఇది అలాగే ఉంటుంది, ఎందుకంటే అది ఇది ఇది మనం ఇది చేయట్లేదు కాబట్టి. క్లియర్. నౌ ఆర్ యు క్లియర్ హౌ టు యూజ్ ద వేరియబుల్స్ అండ్ లూప్ ఎలిమెంట్స్. Okay. So shall I continue with a different example or is it fine for today? Okay. అర్థమైందన్న, సరిపోతుంది. Okay. Now let's go to different example. సో లెట్స్ గో టు డిఫరెంట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో దాంతో మనం రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో కన్క్లూడ్ చేయొచ్చు, స్క్రీన్ ఫ్లో తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే. సో నేను 2 ఎగ్జాంపుల్ చెప్తే మీరు 6 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో క్రియేట్ చేస్తాను, ఎప్పుడైతే నాకు ఒక అపార్చునిటీ క్లోజ్డ్ వన్ అయ్యి అమౌంట్ ఈక్వల్స్ టు మోర్ దాన్ 5 lakhs ఉందో ఒక నోటిఫికేషన్ వెళ్ళాలి. ఓకేనా. సో మీరు ఈమెయిల్ యాక్షన్ ప్రాక్టీస్ చేశారు కదా, యాక్చువల్గా వర్క్ అవ్వాలి, నాట్ షూర్, నాకు కూడా వర్క్ అవ్వలేదు, ప్రాక్టీస్ చెక్ చేయండి, వేరే డిఫరెంట్ ఆర్గ్లో ఏమైనా వర్క్ అవుతుందేమో. సో ఈమెయిల్ యాక్షన్ లాగా ఇక్కడ మనం ఏదైనా ఒక క్రైటీరియా సాటిస్ఫై అయితే, ఒక రికార్డ్ అప్డేట్ అయినప్పుడు కావచ్చు, క్రియేట్ అయినప్పుడు కావచ్చు, మనం ఇక్కడ నోటిఫికేషన్స్ ట్రిగర్ చేయాలి. ఓకేనా. అదే నేను రిక్వైర్మెంట్. ఇప్పుడు ఆర్ యు క్లియర్ విత్ రిక్వైర్మెంట్, ఎప్పుడైతే నాకు అపార్చునిటీ యొక్క అమౌంట్ మోర్ దాన్ 5 lakhs ఉన్నప్పుడు దాని ఉండి స్టేజ్ నేమ్ క్లోజ్, అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన, అంటే కొత్త అపార్చునిటీ క్రియేట్ చేసినప్పుడు కాదు, ఆల్రెడీ ఉన్న అపార్చునిటీ యొక్క స్టేటస్ క్లోజ్డ్ వన్ అయ్యి, ఓకేనా, అమౌంట్ మోర్ దాన్ 5 lakhs అయితే అప్పుడు నాకు ఒక కస్టమ్ నోటిఫికేషన్ వెళ్ళాలి. ఓకేనా. సో ఎవరికి వెళ్ళాలి, అపార్చునిటీ ఓనర్కి వెళ్ళాలి. ఓకేనా. సో దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఓకేనా. క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఐ విల్ క్రియేట్ వన్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో. ఎందుకు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో, రికార్డ్ అప్డేట్ అయినప్పుడు కాబట్టి రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో క్రియేట్ చేస్తాను, నోటిఫికేషన్ వెళ్ళడం కోసము. ఓకేనా. ఐ విల్ షో ఇక్కడ ఆల్రెడీ ఉన్న రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏమైనా ఉంటే నేను డియాక్టివేట్ చేస్తాను, ఇది యాక్టివ్లో ఉంది, డియాక్టివేట్ చేస్తాను, డియాక్టివేట్. ఓకే. వాట్ ఐ విల్ డూ, ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేయొచ్చు న్యూ ఫ్లో. సో నోటిఫికేషన్ వెళ్ళడం కోసం ఒక యాక్షన్ ఉంది, ఆ యాక్షన్ కోసమే చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ యాక్షన్ తీసుకుంటే మీరు కస్టమ్ నోటిఫికేషన్స్ ఉంటుంది కదా, కస్టమ్ నోటిఫికేషన్ ఏంటి, సెండ్ కస్టమ్ నోటిఫికేషన్. సో ఈ కస్టమ్ నోటిఫికేషన్స్ మనం యూజ్ చేసుకోవాలంటే, ఎందుకు ఈ కస్టమ్ నోటిఫికేషన్స్ అంటే, మనం ఇక్కడ క్రైటీరియా ఇస్తాం, ఇక్కడ ఎలాగైతే సెండ్ ఈమెయిల్ యాక్షన్, ఓకేనా, పోస్ట్ టు చాటర్ అలా ఉందో, ఈ కస్టమ్ నోటిఫికేషన్ కూడా ఒక యాక్షన్ అనమాట. సో ఏంటి నోటిఫికేషన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఎవరికైతే మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే, ఎవరికి రెసిపియన్స్ ఐడి అయితే ఎవరినైతే ఇస్తామో, రెసిపియన్స్ ఐడీస్ ఎవరినైతే ఇస్తామో ఆ ఐడి ఎవరికి ఐడీస్ అంటే యూజర్ ఐడీస్, సో వాళ్ళకందరికీ నోటిఫికేషన్ ఇలా ఒక నోటిఫికేషన్ ఒక ఐకాన్ 1 అని ఒక 1 లాగా ఇలా వస్తుంది, నోటిఫికేషన్ వెళ్తుంది. సో దాన్ని
ఎలా అచీవ్ చేయాలి నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. కస్టమ్ నోటిఫికేషన్స్. ఓకే, కస్టమ్ నోటిఫికేషన్స్. సో ఇక్కడ ఆల్రెడీ దీన్ని డిలీట్ చేస్తాను. ఓకేనా, సో మళ్ళీ ఓకేనా. సో ఇప్పుడు నౌ క్లిక్ ఆన్ న్యూ. ఓకేనా, సో ఏంటి నోటిఫికేషన్ నేమ్. సో ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు, మీనింగ్ అపార్చునిటీ స్టేజ్ ఈజ్ క్లోజ్డ్ 1. ఓకేనా, ఇలా క్లోజ్డ్ 1 అని చెప్పేసి. సో ఈ నోటిఫికేషన్ దేంట్లో అంటే మనము మొబైల్ యాప్, మీరు సేల్స్ ఫోర్స్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో కూడా నోటిఫికేషన్ వెళ్ళాలనుకుంటే సెలెక్ట్ ద మొబైల్. సో ఫర్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు టెస్ట్ ఆన్ మొబైల్, సో ఐ విల్ కీప్ ఇట్ ఫర్ ద డెస్క్టాప్. సో కస్టమ్ నోటిఫికేషన్ ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, ఎప్పుడైతే అపార్చునిటీ క్లోజ్ 1 అయిందో అంటే అప్డేట్ అయిందో, ఓకేనా, ఎప్పుడైతే అపార్చునిటీ దాన్ని ఏమంటారు స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ 1 అయిందో, ఓకేనా, క్లోజ్డ్ 1 అయిందో. సో సింపుల్ అంటే స్టేజ్ అప్డేట్ అయినప్పుడు మాత్రం, క్లోజ్ 1 అప్డేట్ అయినప్పుడు మాత్రమే అమౌంట్ తీసేస్తున్నాను టు కీప్ ఇట్ సింపుల్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్టేజ్ క్లోజ్ 1 అయితే ఏ ఆపర్చునిటీస్ అయినా కావచ్చు, ఆల్రెడీ క్లోజ్ 1 లేకుండా క్లోజ్ 1 అప్డేట్ అయితే, ఓకేనా, అయితే నేనేం చేయాలి, ఓకేనా. సో ఐ వాంట్ టు డూ యాక్షన్ ఏంటి, నోటిఫికేషన్ వెళ్ళాలి. ఎప్పుడైతే క్లోజ్డ్ 1 అయిందో, ఓకేనా, అప్పుడు నోటిఫికేషన్ వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి, ఆ నోటిఫికేషన్ ఏంటనేది విల్ డిస్కస్. ఓకేనా, నా వాట్ ఐ విల్ డూ, సెండ్ ఈమెయిల్ అలర్ట్ అంటే ఈమెయిల్ వెళ్ళాలనుకుంటే సెండ్ ఈమెయిల్ అలర్ట్ ఈమెయిల్ యాక్షన్ వాడుకోవచ్చు. నాకు ఈమెయిల్ అలర్ట్ ఈమెయిల్ యాక్షన్ వద్దు, నాకు కస్టమ్ నోటిఫికేషన్ వెళ్ళాలి. ఓకేనా, కస్టమ్ నోటిఫికేషన్. ఓకేనా, సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ ఇక్కడ. సో సెండ్ నోటిఫికేషన్ ఆన్ డెస్క్టాప్, ఏదో ఒకటి మీనింగ్ఫుల్ నేమ్. ఓకేనా, సో ఇప్పుడు కస్టమ్ నోటిఫికేషన్, ఓకేనా, టైప్ ఐడి ఉంది కదా. సో దీని యొక్క టైప్ ఐడి అంటే, సో ఏ నోటిఫికేషన్ వెళ్ళాలి అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఏ నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదా నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ క్వైరీ చేసుకోవాలి. మనం ఎలాగైతే ఆబ్జెక్ట్ క్వైరీ చేసుకుంటామో దాన్ని క్వైరీ చేసుకోవాలి. ఎలా, దీని మీద క్లిక్ ఇచ్చి గెట్ రికార్డ్స్ వాడి ఓకేనా, గెట్ కస్టమ్ నోటిఫికేషన్. ఇది కూడా బ్యాక్ ఎండ్ ఒక ఆబ్జెక్ట్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే కస్టమ్ నోటిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, కస్టమ్ నోటిఫికేషన్ టైప్ అని ఒకటి ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ లో ఏంటి, వేర్ నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి. నేమ్ కస్టమ్ నోటిఫికేషన్ టైప్ నేమ్ జస్ట్ డెవలపర్ నేమ్. ఓకేనా, సో డెవలపర్ నేమ్ అంటే ఏపీఐ నేమ్ లాగా అనమాట, అంటే దిస్ ఇస్ ద డెవలపర్ నేమ్. ఓకేనా, దిస్ ఇస్ డెవలపర్ నేమ్ అంటాము. సో నేనేం చేస్తానంటే డెవలపర్ నేమ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి మీరు రెండింటికి సేమ్ లేబుల్ ఉన్నప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకూడదు అంటే ఐ సింబల్ మీద కర్సర్ పెడితే తెలుస్తుంది. సో ఇక్కడ నేను చేస్తాను డెవలపర్ నేమ్ తీసుకుంటే ఇది తీసుకోవాలి, తీసుకోవాలి జస్ట్ ఇది కావాలంటే ఏం తీసుకోవాలి, లైక్ ఇది. ఓకేనా, కస్టమ్ నోటిఫికేషన్ టైప్ నేమ్ తీసుకోవాలి. నౌ లెట్స్ టేక్ ద డెవలపర్ నేమ్. సో ఐ విల్ పుట్ ఇట్ యాస్ దిస్, సారీ ఇది నా కస్టమ్ నోటిఫికేషన్, ఇది ఉన్నది వాల్యూని తీసుకోవాలి. సో నాకు ఆ నేమ్తో ఉన్నది ఒకటే ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ రికార్డ్ అని చెప్పి తీసుకుంటాను. సో ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఐడిని వాడుకుంటా కాబట్టి ఇక్కడ అడుగుతుంది కాబట్టి, ఓకేనా, ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే తీసుకుంటాను. ఓకేనా, సో దీని యొక్క ఐడి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తారంటే కస్టమ్ నోటిఫికేషన్ లో ఓకేనా, గెట్ రికార్డ్స్ లో ఉన్న ఐడి ఉంది కదా, దీని యొక్క ఐడి ఉంటుంది. ఓకేనా, సో కస్టమ్ నోటిఫికేషన్ టైప్ అనేది దాన్ని వాడుకోవాలి. ఓకేనా, దాన్ని వాడుకోవాలి. సో అంటే ఈ నోటిఫికేషన్ ని నేను ట్రిగ్గర్ చేయాలి అని చెప్పేసి నోటిఫికేషన్ టైప్ ఐడిలో నేను ఇస్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఐ సింబల్ మీద మీకు ఎప్పుడైనా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఐ సింబల్ ఉంటే ఐ సింబల్ మీద కర్సర్ పెట్టి మీరు చెక్ చేసుకోండి. సో కస్టమ్ నోటిఫికేషన్ టైప్ ఐడి. ఓకేనా, సో వాట్ ఈస్ ద నోటిఫికేషన్ ఐడి, మనం ఇక్కడ ఏదైతే కస్టమ్ నోటిఫికేషన్ సెటప్ లెక్క క్రియేట్ చేసామో, ఓకేనా, ఒకటి క్రియేట్ చేసాము, దీన్ని డెస్క్టాప్ లో అవైలబుల్ ఉండాలని చెప్పాము. సో నేమ్ స్పేస్ అనేది ఇగ్నోర్ చేయండి, దట్ ఈస్ నాట్ నీడెడ్. సో ఈ నోటిఫికేషన్ నేను ఇక్కడ క్వైరీ చేసుకున్నాను. ఏ ఆబ్జెక్ట్ మీద క్వైరీ చేసుకున్నాను, కస్టమ్ నోటిఫికేషన్ టైప్ అనేది ఆబ్జెక్ట్ విచ్ విల్ ఫెచ్ ద కస్టమ్ నోటిఫికేషన్స్. క్లియర్ సో ఫార్? చేసుకున్న తర్వాత నౌ వీఆర్ స్టిల్ గెటింగ్ ద ఎర్రర్. ఇంకా 3 ఫీల్డ్స్ మనము ఫిల్అప్ చేయాలి. సో నోటిఫికేషన్ బాడీ ఏంటి, ఈ బాడీలో మనం ఏం పాస్ చేయాలంటే, సో మనం ఇక్కడ కర్సర్ ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది వస్తుంది కదా, దిస్ ఇస్ కాల్డ్ నోటిఫికేషన్ బాడీ. సో ఈ నోటిఫికేషన్ బాడీ నేను ఏం పాస్ చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. సో నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ 1 వేరియబుల్. ఓకేనా, లేకపోతే ఐ విల్ క్రియేట్ 1 టెక్స్ట్ టెంప్లెట్. ఓకేనా, సో టెక్స్ట్ టెంప్లెట్. సో నోటిఫికేషన్ బాడీ అని చెప్పేసి దీన్ని ఇస్తాను, నోటిఫికేషన్ బాడీ. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఏ అపార్చునిటీ విత్ నేమ్. సి నోటిఫికేషన్ ఫర్ టెక్స్ట్ టెంప్లెట్ లో ఏంటంటే వీ కెన్ యాక్చువల్లీ బైండ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద ట్రిగరింగ్ రికార్డ్ యొక్క నేమ్ నేను తీసుకోవచ్చు. ఓకేనా, అపార్చునిటీ విత్ నేమ్, దీన్ని నేను బోల్డ్ లో కూడా హైలైట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెక్స్ట్ టెంప్లెట్. ఓకేనా, ఈజ్ అప్డేటెడ్ ఇట్స్ స్టేటస్ టు దేనికి అప్డేట్ చేశాడు, మనం డైరెక్ట్ గా క్లోజ్ 1 తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ స్టేజ్ నేమ్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. స్టేజ్ నేమ్
దీన్ని నేను గ్రీన్ కలర్లో ఇవ్వాలనుకుంటే యాక్చువల్లీ గ్రీన్ మీరు ఏది కావాలంటే లైక్ రెడ్ కలర్లో అనుకుందాం ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్లో అప్డేట్ అవ్వాలి ఓకేనా. సో డన్ ఓకేనా. సో దీన్ని డన్ ఓకేనా. బోల్డ్ చేయాలనుకుంటే బోల్డ్ ఓకేనా. సో నౌ లెట్స్ స్టేట్ as బోల్డ్ అంటే జస్ట్ లైక్ ఏమైనా బుల్లెట్ పాయింట్స్ లింక్స్ ఓకేనా. సో టేక్ ట్రిగరింగ్ రికార్డ్. సో ఇక్కడ ఏదైనా ఓకే ప్రస్తుతానికి కీప్ ఇట్ సింపుల్ ఓకేనా. అప్డేట్ అయిందని చెప్పేసి నోటిఫికేషన్ వెళ్తుంది ఓకేనా. డన్. సో నౌ ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఈ నోటిఫికేషన్ బాడీని దీంట్లో ఇస్తాను. సో నోటిఫికేషన్ టైటిల్ ఓకేనా. సో టైటిల్ అంటే లైక్ మనం డైరెక్ట్ గా అంటే ఇక్కడ ఇది ఉంది కదా. సో లైక్ ఇది కదా దట్ ఈస్ ద టైటిల్ ఓకేనా. నోటిఫికేషన్ టైటిల్ కూడా నేను ఒకటి కస్టమ్ ఇది వేరియబుల్ ఆఫ్ టైప్ టెక్స్ట్ డిక్లేర్ చేస్తాను ఓకేనా. నోటిఫికేషన్ టైటిల్ ఓకేనా. ఇక్కడ ఏం చేస్తానంటే టెక్స్ట్ కాబట్టి ఆపర్చునిటీ సారీ ఇది డిస్క్రిప్షన్ ఓకేనా. వాల్యూ ఏమి ఇస్తానంటే డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చేస్తానంటే ఆపర్చునిటీ హర్రే ఓకే. ఏ న్యూ ఆపర్చునిటీ ఆప్ ఈస్ క్లోజ్డ్ సింపుల్గా ఇస్తాను క్లోజ్డ్. దిస్ డిఫాల్ట్ వాల్యూ. ఒకవేళ మీరు వేరియబుల్ వద్దనుకుంటే కాన్స్టెంట్ వాల్యూ కావాలంటే లైక్ అంటే వేరియబుల్ అంటే మనం మళ్ళీ మార్చుకోవచ్చు. అలా కాకుండా మార్చుకోకుండా ఒకటే వాల్యూ ఉండాలంటే కాన్స్టెంట్స్. సో నోటిఫికేషన్ టైటిల్ ఓకే. సో నేను ఏమిస్తాను అంటే డేటా టైప్ టెక్స్ట్ దీన్ని మనం మార్చలేము అనమాట ఓకేనా. సో దీన్ని నోటిఫ్ టైటిల్. ఇక్కడ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. రెసిపియెంట్స్ ఐడీస్ అంటే రెసిపియెంట్స్ ఎవరు అంటే ఎవరికి ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పేసి ఓకేనా. సో ఈ రెసిపియెంట్స్ ఐడి అనేది ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఐడీస్ పాస్ చేయాలి. లిస్ట్ ఆఫ్ ఐడీస్ ఎవరికి పంపించాలి లిస్ట్ ఆఫ్ ఐడీస్ పంపించాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే లాస్ట్ టైం క్లాస్లో కూడా మనం ఇది ట్రై చూసాము. ఈ రెసిపియెంట్స్ అనేది లిస్ట్ ఆఫ్ ఐడీస్ పాస్ చేయాలని ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేకపోవడం వల్ల మనం దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వినిపించుకోవాల్సి వచ్చింది. వాట్ ఐ విల్ డూ ఒక ఐడి ఒక వేరియబుల్ ఆఫ్ టైప్ టెక్స్ట్ తీసుకుంటాను. టెక్స్ట్ it can take multiple values so available for input. So recipient IDs ఓకేనా. సో దీంట్లో అలో మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వకపోతే అంటే ఇట్ విల్ టేక్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటున్నాను కాబట్టి ఐ నీడ్ టు టేక్ ద ఇది ఎలా చెప్తున్నావు లిస్ట్ ఆఫ్ ఐడీస్ తీసుకుంటుందని చెప్పేసి మీకు డౌట్ ఉంటే మీరు ఏం చేయాలంటే రెసిపియంట్ ఐడీస్ అని కాపీ చేసుకొని సో కస్టమ్ నోటిఫికేషన్ మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు జస్ట్ యూ నీడ్ టు రీడ్ ద డెవలపర్ గైడ్ కస్టమ్ నోటిఫికేషన్స్ ఇన్ ఫ్లో అని చెప్పేసి రెసిపియంట్ ఐడి ఇలా ఓకేనా. సో చూడండి యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ దిస్ వన్ అంటే నేను చెప్పిందే మీరు ప్రాక్టీస్ చేయాలని అట్లేం లేదు. ఫస్ట్ డెవలపర్ గైడ్ కావచ్చు రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావచ్చు ఓకేనా వాటిని చదవాలి ఓకేనా. సో నేను కూడా ఎవరైనా కానీ హూఎవర్ ఇస్ న్యూ ఆర్ ఓకేనా. సో నేనైనా మీరైనా సో సేల్స్ ఫోర్స్ డాక్యుమెంటేషన్లో ఉన్న ప్రతి ఒక్కటి మనం ట్రైనింగ్లో చెప్పలేం. సో మీరు వర్క్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే రియల్ టైంలో జాబ్ చేయడం అంటే నేర్చుకునేటప్పుడు కావచ్చు యూ నీడ్ టు యూజ్ యువర్ డెవలపర్ గైడ్ ఓకేనా. డెవలపర్ గైడ్ కావచ్చు వర్క్ ఈ కమ్యూనిటీస్ కావచ్చు వీటిని యూజ్ చేయాలి ఓకేనా. ఇక్కడ రెసిపియంట్ ఐడీస్ అనేది ఉంటుంది ఓకేనా. రెసిపియంట్ చూడండి. సో ఐడీస్ ఆఫ్ ద ఓకేనా. సో మనము ఏ ఐడీస్ దీంట్లో యూజర్ ఐడీస్ పంపించవచ్చు ఓకేనా. సో యూజర్ ఐడీస్ ఆపర్చునిటీ ఐడీస్ గ్రూప్ ఐడీస్ గ్రూప్ ఐడి క్యూఐడి ఇచ్చినా కూడా దాని అర్థం ఏంటంటే సో అంటే మనం ఒక స్పెసిఫిక్ యూజర్కి మాత్రమే ఇవ్వాలనుకుంటే స్పెసిఫిక్ యూజర్ ఐడి ఇచ్చుకోవచ్చు. గ్రూప్ ఐడి ఇచ్చామంటే గ్రూప్ యొక్క ఐడి ఇచ్చేసామంటే ఆ గ్రూప్లో ఉన్న అందరికీ ఇండియా ఎంప్లాయీస్ లేకపోతే ఆల్ సపోర్ట్ మెంబర్స్ లేకపోతే ఆల్ సేల్స్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది నాకు ఓకేనా. వాళ్ళు 10 మంది ఉన్నారు. 10 మంది ఐడీస్ నేను యాడ్ చేయకుండా ఆ గ్రూప్ లో ఉన్న పబ్లిక్ గ్రూప్ లో ఉన్న ఐడీస్ పబ్లిక్ గ్రూప్ ఐడీస్ అయితే చాలు. సో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది ఓకేనా. గాట్ ఇట్. సో ఇప్పుడు సో అది ఎందుకు చెప్తున్నానంటే నా ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ దీని ఏమంటే ఇట్ ఇస్ టైప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఐడీస్ పంపించాలంటే ఓకేనా. సో దట్స్ ఫేర్ ఓకేనా. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి సమ్వేర్. సో అలో మల్టిపుల్ వాల్యూస్ సో రెసిపియంట్ ఐడీస్ వేరియబుల్ మనం తీసుకున్నప్పుడు అలో మల్టిపుల్ వాల్యూస్ అనే వేరియబుల్ తీసుకోవాలి ఓకేనా. సో ఓకేనా. సో దట్స్ వాట్ లేకపోతే ఎర్రర్ వస్తుంది ఓకేనా. సో లాస్ట్ టైం మనం ఇది తీసుకోకుండా డైరెక్ట్ గా సింగిల్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి మనకి ఇష్యూ వచ్చింది. సో దానికోసమే నేను సెండ్ ఇక్కడ వేరియబుల్ రెసిపియంట్ ఐడీస్ అని చెప్పేసి అలో మల్టిపుల్ వాల్యూస్ తీసుకున్నాను. సో వై ఇక్కడ ఆల్రెడీ మనం ఆ ఇష్యూ నేను ఫేస్ చేశాను కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా రెసిపియంట్ ఐడీస్ ఫీల్స్ ఎక్స్పెక్ట్స్ ద లిస్ట్ ఆఫ్ ఐడీస్. సో లిస్ట్ ఆఫ్ ఐడీస్ తీసుకుంటుంది. ఇట్ విల్ నాట్ టేక్ ద సింగిల్ వేరియబుల్ అంటే లిస్ట్ ఇది లేకపోతే ఎర్రర్ వస్తుంది ఇది లేకపోతే. సో దట్స్ వాట్ హీ ఈస్ ట్రైయింగ్ టు సే ఓకేనా. విత్ అసైన్ యూ కెన్ యాడ్ ద రెసిపియంట్ యూజర్ ఐడీస్ టు ఇట్ ఓకేనా. సో దీనికి మనం మల్టిపుల్ ఒకటే కాదు సి నౌ రెసిపియంట్ ఐడీస్ వీ కెన్ యాడ్ ద మల్టిపుల్ వాల్యూస్ యూజింగ్ డాట్ యాడ్ ఫంక్షన్. ప్రస్తుతానికి నేను వచ్చేసి దీనికి ఒకటి అసైన్ చేస్తాను అనమాట. ఏంటి ఒకటి ఒక వాల్యూని అసైన్ చేస్తాను ఓకేనా. అసైన్ ద దీనికి వచ్చేసి మీరు చాలా నెంబర్ మల్టిపుల్ యూజర్ ఐడీస్ యాడ్ చేయొచ్చు ఒక గ్రూప్ ఐడి యాడ్ చేయొచ్చు ఒక కేస్ ఐడి ఇవన్నీ చాలా ఓకేనా. అసైన్ రెసిపియంట్ ఐడి ఓకేనా. ఆ వేరియబుల్ కి
ఆ వేరియబుల్ టైప్ వచ్చేసి లిస్ట్ టైప్ అనమాట. సో మనం ఒక వాల్యూ తీసుకుంటుంది, లేకపోతే మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినా తీసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ లిస్ట్ టైప్ కాబట్టి కలెక్షన్స్ కాబట్టి డాట్ యాడ్ తీసుకుంటుంది. దీంట్లో ఏం చేస్తానంటే ట్రిగ్గరింగ్ రికార్డ్ యొక్క ఓనర్ ఐడి ఇస్తున్నాను. క్లియర్. సో దీన్నే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసి ఇంకొకటి క్యూఐడి కావచ్చు, ఇంకొక యూజర్స్ కావచ్చు, ఎంతమంది యూజర్స్ ఉంటే అంతమంది, ఎవరెవరైతే టార్గెట్ వెళ్ళాలో వాళ్ళకందరికీ నేను ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దాన్ని ఇచ్చేసి నేను రెసిపెంట్ ఐడీస్ ఇస్తాను. ఒకవేళ నేను కలెక్షన్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట, ఇట్ వోంట్ టేక్. సో నెక్స్ట్ ఇక్కడ సెండర్ ఐడి అంటే ఎవరి నుంచి వెళ్తుంది అది మనకి మనం ఐడి ఇవ్వాలనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ పలానా యూజర్ నుంచి వస్తుంది, వాళ్ళ యూజర్ ఐడి ఇచ్చుకోవచ్చు. టార్గెట్ ఐడి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే టార్గెట్ ఐడి ఇది ఆప్షనల్ ఫీల్డ్, అంటే దీనికి వాల్యూ ఇవ్వనంత మాత్రం మనకేం ఎర్రర్ రాదు. సో ఎక్కడి నుంచి ఇది మనకి ఫైర్ అయింది అని చెప్పేసి మనము ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ ఇట్ ఈస్ ఫైరింగ్ ఫ్రమ్ ద ట్రిగ్గరింగ్ రికార్డ్ యొక్క ఐడి నుంచి ఫైర్ అవుతుంది అని చెప్పేసి టార్గెట్ ఐడి వస్తుంది. టార్గెట్ ఐడి పలానా రికార్డ్ యొక్క ఫీల్డ్. ఓకే, సో ఈ అడ్వాన్స్ ఆప్షన్స్ ఏం అవసరం లేదు. నౌ వాట్ ఐ విల్ డూ, నౌ వి ఆర్ క్లియర్. నౌ క్లిక్ ఆన్ సేవ్. ఓకేనా, సో ట్రిగ్గర్ ద కస్టమ్ నోటిఫికేషన్ ఓకే ఆన్ ఆపర్చునిటీ క్లోజ్డ్ వన్, ఇలా మీనింగ్ఫుల్గా ఇచ్చుకుందాం. సో నౌ లెట్స్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ టు డిబగ్ ఇట్, ఓకే డిబగ్ ఇట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఒక శాంపుల్ ఫ్లో ఏదైనా తీసుకొని, ఫ్లో ఆల్రెడీ క్లోజ్ వన్ లేని తీసుకుంటాను, లైక్ 500 సైకిల్స్ అనుకుందాం. సో దిస్ ఇస్ నాట్ ఆల్రెడీ క్లోజ్ వన్. నౌ టేక్ ఇట్ 500 సైకిల్స్. ఇక్కడ అప్డేట్ రికార్డ్లో నేను ఏం చేస్తాను, అది ఫైర్ అవ్వాలి కాబట్టి స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్ వన్ అని అప్డేట్ చేస్తాను, రన్ కొడతాను. డిబగ్ అవుతుందో లేదు చూద్దాం. చూడండి ఇక్కడ ఏం ఎర్రర్స్ రాలేదు. ఓకేనా, సో నా వాట్ ఏంది అంటే అని రెసిపియెంట్స్ అంటే ఈ యూజర్కి ఓనర్ ఐడికి మనం ఇచ్చామన్నమాట. ఎవరు ఓనర్ ఐడి అయితే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తాను. నా వాట్ ఐ విల్ డు యాక్టివేట్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తాను, సో ఈ రికార్డ్కి నేను ఓనర్ ఐడిని. ఓకేనా, సో వేరే వాళ్ళ యూజర్కి సపోజ్ మీకు దీంట్లో ఒక రికార్డ్ మీకు యూజర్ని క్రియేట్ చేసి మిమ్మల్ని రికార్డ్ ఐడి మిమ్మల్ని ఓనర్ చేసి మీకు ఫైర్ చేసినా మీరు లాగిన్ అయినప్పుడు నోటిఫికేషన్ రావాలి. నా వాట్ ఐ విల్ డు, ఒకవేళ నోటిఫికేషన్ రాలేదంటే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అవర్ ఫ్లో. నా వాట్ ఐ విల్ డు క్లిక్ ఆన్ సేవ్. వచ్చిందా నోటిఫికేషన్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫ్యూ థింగ్స్. ఓకేనా, ఇది నోటిఫికేషన్ టైటిల్ హరే న్యూ ఆఫీస్ క్లోజ్డ్, ఇది వచ్చేసి నోటిఫికేషన్ బాడీ. క్లియర్ క్లియర్. సో దాని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఏ రికార్డ్కి వెళ్ళాలో మనం డిఫైన్ చేసేదే ఇది అనమాట. ఇది ఇది టార్గెట్ ఐడి. దాని మీద క్లిక్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఐడి ఇచ్చామో ఆ ఐడికి నావిగేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రికార్డ్ యొక్క ఐడి ఇచ్చాను కాబట్టి దీని మీద క్లిక్ ఇస్తాను, ఆ రికార్డ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, అవునా కదా. సో దీన్ని క్లిక్ ఇచ్చినప్పుడు దాని పేరెంట్ అంటే అపాజిట్ యొక్క పేరెంట్ అకౌంట్ ఓపెన్ అవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే చూడేటప్పుడు అపాజిట్ యొక్క ఐడి ఇవ్వకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఐడిలో నేను జస్ట్ ఐడి ఇచ్చాను అనుకో, ఇక్కడ ఐడి అకౌంట్ ఐడి. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా, సేవ్ యాజ్ న్యూ వర్షన్ అంటే దాని మీద క్లిక్ ఇచ్చినప్పుడు వాట్ షుడ్ బి ద టార్గెట్ అని చెప్పేసి. క్లియర్. వాట్ ఐ విల్ డూ, నౌ ఐ విల్ గో టు ద డిఫరెంట్ ఆపర్చునిటీ విచ్ ఇస్ నాట్ క్లోజ్డ్ వన్. సో వాల్యూ ప్రపోజిషన్ ఉంది. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ వన్ చేస్తాను. విత్ కస్టమ్ నోటిఫికేషన్ వితౌట్ నావిగేషన్ టార్గెట్. ఓకే చనే మేబీ ఆబ్జెక్ట్ టైప్ తీసు. ఓకే, సో లుక్స్ లైక్ ఇట్ వోంట్ టేక్, మనం ఏ ఆబ్జెక్ట్ మీద అయితే చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నట్టు. లెట్ మీ ట్రై విత్ ఒక్కసారి ట్రై చేస్తాను. ఒకవేళ లేదంటే మేబీ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నట్టుంది. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్. సో నౌ లెట్స్ ట్రై టు, ఒకవేళ అంటే టార్గెట్ ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మనం చేస్తున్నామో అది మాత్రమే తీసుకుంటుంది అనే లిమిటేషన్ ఏమైనా ఉంటే నౌ వీ నీడ్ టు పుట్ ద టార్గెట్ ఐడి బ్యాక్. ఓకేనా, టార్గెట్ ఐడి ఆపోజిట్ ఐడి మాత్రమే పెట్టాలి. ఓకేనా, ఓకే లుక్స్ లైక్ ఇట్ వోంట్ టేక్ నౌ టార్గెట్ ఐడి, ఇట్ విల్ ఆల్వేస్ టేక్ ద ట్రిగరింగ్ ఐడి మాత్రమే తీసుకుంటున్నట్టుంది. సో ఇట్ వోంట్ టేక్ అంటే దాని పేరెంట్ రికార్డ్కి నావిగేట్ అయ్యే అంటే ఆప్షన్ ట్రై చేశాను బట్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. లెట్ మీ ట్రై విత్. సో క్లోజ్ అంటే లైక్ ఇక్కడ క్లోజ్డ్ వన్ యాక్టివేట్ చేశానా, సో యాక్టివేట్ చేయలేదు, అది ప్రాబ్లం. ఓకే, సో లెట్ మీ రిఫ్రెష్ వన్స్.
క్లోజ్డ్ వన్ వచ్చిందా నోటిఫికేషన్. సో ఇది పి ఇలా రాకూడదు అనుకుంటే వీ కెన్ యాక్చువల్లీ చేంజ్ ఇట్. సో ఓకేనా, ఇది దిస్ ఇస్ వాట్. ఓకేనా, క్లియర్. ఇక్కడ నేమ్ ఆ డైనమిక్ గా వస్తుంది చూడండి. ఇక్కడ మనం ఇది డైనమిక్ బైండ్ చేసాము, ఇది డైనమిక్ గా బైండ్ చేసాము. కలర్ ఇది కలర్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కాబట్టి అలా వస్తుంది. ఓకేనా, బోల్డ్ ఇచ్చాం కాబట్టి స్ట్రాంగ్ వస్తుంది. క్లియర్. దిస్ వీ కెన్ అచీవ్ ద కస్టమ్ నోటిఫికేషన్స్.